తెలంగాణ హిస్టరీ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఎందుకంటే మనకు అది 40 మార్క్స్కి ఉంటుంది, కానీ కొంచెం మూమెంట్తో పోలిస్తే కొంత క్రిటికల్గానే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే క్రిటికల్గా ఉంటుంది, కొద్దిగా హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఈ తెలంగాణ హిస్టరీలో మనకు మేజర్గా 4 చాప్టర్లు ఉంటాయి. మేజర్ చాప్టర్లు 4, 1 మార్క్ వచ్చేవి మరొక 4 ఉంటాయి. 8 చాప్టర్లు ఇంపార్టెంట్. ఇవి కాకుండా జస్ట్ టచ్ చేస్తూ ఉండేటటువంటి చాప్టర్లే ఖచ్చితంగా క్వశ్చన్లు పడతాయంటే పడవచ్చు, పడకపోవచ్చు. ఆ యొక్క 7 వరకు మనకు ఉంటాయి. ఇట్లా మనం 3 భాగాలు చేసుకొని ఈ తెలంగాణ హిస్టరీ అనే దాన్ని మనం చూడాలి. దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీని చదివేటప్పుడు మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకొని చదవాలి. ఎందుకంటే దాదాపు ఒక 30 to 40% ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి క్వశ్చన్లు పడుతుంటాయి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగం రావాలంటే బేసిక్స్ అనేవి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా బట్టి పట్టాలా. బట్టి పట్టడం అంటే ఏం లేదు, 1కి 4 సార్లు చదవాలా. ఆ షార్ట్ నోట్స్ ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరికి వారుగా తయారు చేసుకోవాలి. నేను తయారు చేసిన నోట్స్ ఇస్తాను, కానీ ఆ నోట్స్తో పాటుగా మీదంటూ మీకు అనుగుణంగా దాన్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఉద్యోగాలు పోయేది సీరియస్గా కోచింగ్ వచ్చి సంవత్సరం చదివిన వాళ్ళందరికీ 380 మార్కులు వస్తే, కోచింగ్ పోయి ఏ మాత్రం సీరియస్ అయినా కూడా 320 మార్కులు వచ్చేసినాయి, 320 మార్క్స్ వచ్చేసినాయి. అంటే మనకు కావాల్సినటువంటి మార్క్స్ ఏమున్నాయి అంటే సబ్జెక్టుకు 20 మార్కులు అంతే. 320 మినిమం. ఎక్కువ మందికి ప్రిపేర్ అయిన వాళ్ళకి 350 మార్కులు వచ్చాయి. 350కి 380కి ఉన్న తేడా 30 మార్కులు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు పోయేది మీకు రేపు గనక ఉద్యోగం పోతే 10 మార్కులు, వచ్చినా 10 మార్కులే. కాబట్టి ఆ 10 మార్కులు ఎక్కడ సంపాదించుకోవాలంటే బేసిక్స్ తెలుస్తాయి కానీ పోతాయి. ఎట్లా పోతాయి? పేపర్కి 5 మార్కులు తెలిసిన క్వశ్చన్లే పోతాయి. కొంచెం కేర్ఫుల్గా ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇవన్నీ బట్టి పడితే నీకు అందరికంటే 20 మార్కులు నీకు ఎక్కువ వస్తాయి, 20 మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇంకొక 20 సంపాదించుకుంటే మనకు విజేత నిలబడతాం. అదొకటే తేడా తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఆ బేసిక్స్ అనేవి నేను మళ్ళీ క్లాసులో రిపీట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ బట్టి పట్టే విధంగా ఉండాలా. ఇప్పుడు ఇంటర్న్షిప్ బ్యాచ్ వాళ్ళకు సాయంత్రం పూట వచ్చేసి అటుని లేచి నిలబెట్టి అడుగుతారు. నిలబెడతాం, ఖచ్చితంగా చెప్పాలి. పాయింట్ బై పాయింట్ చెప్పే విధంగా తయారు కావాలి. అట్లా తయారైతేనే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి చాప్టర్కి ఒక 2 పేజీల నుంచి 3 పేజీలు అయితే 5 పేజీలు. ఉదాహరణకు సోషియాలజీ ఉంది. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్ల పైన నీ సొంత నోట్స్, పుస్తకాలు అన్నీ చదివి నీకు అనుగుణంగా రాసుకున్నటువంటి ఒక షార్ట్ నోట్స్ 50 పేజీలు ఉండాలి. పాలిటీ 50 మార్కులే, కానీ సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఒక 60-70 పేజీలు సొంతంగా రాసుకోవాలి, 75 పేజెస్. ఉద్యమం కూడా అంతకంటే ఎక్కువ ఏం జరుగుతుంది. ఉద్యమము, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నేను మొత్తం తయారు చేస్తాను. ఇప్పుడు మీకు తెలంగాణ హిస్టరీ చెప్పడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక 150 పేజీలతోని తెలంగాణ హిస్టరీ బుక్ తీయబోతున్నాను. వితిన్ మీకు ఈ బ్యాచ్ అయిపోయేసరికి ఫస్ట్లో 20 రోజుల పాటు కష్టపడి ఒక షార్ట్ బుక్ డిఫరెంట్ వేలో, అంటే చెత్త చెదారం కాకుండా ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్, డయాగ్రామ్స్, పిక్చర్స్ వేస్తూ అవన్నీ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ హిస్టరీ అనే దాన్ని తయారు చేయబోతూ ఉన్నాను. కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అంటే మీ అందరికీ సిలబస్ తెలుసు, ఎందుకంటే దాదాపుగా రాసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ మొన్న తెలంగాణ మూమెంట్ ఎట్లా ఏర్పడింది అన్నప్పుడు తెలంగాణ హిస్టరీ అనే టాపిక్లకి వెళ్ళి కూడా తీసుకొచ్చాను. అయితే చూద్దాం అసలు ఏముంటాయి చాప్టర్లు. అంటే మొత్తం మనం 3 భాగాలు చేసుకుందాం. ఏంటివి అంటే ప్రధాన చాప్టర్లు, ప్రధాన చాప్టర్స్, అలాగే అంటే 1 మార్క్ వచ్చేటటువంటి ఏరియాలో అప్రధాన చాప్టర్స్, అలాగే జస్ట్ మనకు అంటే టచ్ అయ్యే చాప్టర్స్, క్వశ్చన్లు రావచ్చు రాకపోవచ్చు, ఇతర చాప్టర్లు.
ఇప్పుడు ఇట్లా కనుక మనం చూస్తే ప్రధానమైన చాప్టర్లు ఏమో వస్తాయి సార్ మనకి ఇప్పుడు శాతవాహనులు వస్తుంది. శాతవాహనులు. రెండవది ఏంటిది? కాకతీయులు. 3 కుతుబుషాయిలు. 4 అసబ్జాయిలు. గమ్మత్ ఏంటంటే పై 3 చాప్టర్లు ఎంత ఇంపార్టెంటో అసబ్జాయిలు అంత ఇంపార్టెంట్. మొత్తం తెలంగాణ హిస్టరీలోనే ప్రధానమైన చాప్టర్ ఏంటంటే అసబ్జాయిలు. మీరు గ్రూప్ 1 కనుక తీసుకుంటే మొత్తం చాప్టర్లకి 20 క్వశ్చన్లు, అంటే ఒక అసబ్జాయిలు మినహా మిగతా అంతా కలిపితే 20 మార్కులు అయితే ఒక అసబ్జాయిలే మనకు 30 మార్కులు సిలబస్లో ఇచ్చారు, 30 మార్క్స్ ఇచ్చారు. కాబట్టి అసబ్జాయిలు చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే అప్రధాన చాప్టర్స్ అన్నప్పుడు ఒకటి ఈక్ష్వాకులు. 2 విష్ణుకుండినులు. వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు. 4 రేచర్ల పద్మనాయకులు. రేచర్ల పద్మనాయకులు అనేవి ఇవి 1 మార్క్ బేసుల్లో ఉన్నటువంటి చాప్టర్స్. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది 4 కూడా. అంటే ఇక్కడనేమో మినిమం 4 to 5 క్వశ్చన్స్ 6 మార్కుల వరకు పోవచ్చు. శాతవాహనుల మీద 6, కాకతీయుల మీద 6, కుతుబుషాయిలు కొంత తక్కువ ఉంటుంది. ఒక 4 to 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా కుతుబుషాయిలు. ఇక అసబ్జాయిలు అయితే అవసరమైతే ఒక 20+ క్వశ్చన్స్ రావడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అసబ్జాయిలు. కాబట్టి మినిమం 6, 4, 12, 4, 16, 20, 20 అంటే దాదాపుగా ఎంత? 36. ఈ యొక్క 4 40 మార్క్స్. ఇక మిగతా అంశాలు ఏంటాయి సార్ అంటే జస్ట్ టచ్ చేసుకోవడానికే ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతుంది. ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతున్నటువంటి చాప్టర్లు మనకు కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇతర చాప్టర్స్లో భాగంగా మీరు చూస్తే ఒకటి ముదిగొండ చాళుక్యులు. అప్పుడప్పుడు క్వశ్చన్లు వస్తున్నాయి. ముదిగొండ చాళుక్యులు. అదే మాదిరిగా ముసునూరి నాయకరాజులు. ఈ 2 చాప్టర్స్ రూపంలోనే కనబడేటటువంటి వ్యవస్థ. ముదిగొండ చాళుక్యులు, ముసునూరి నాయకరాజులు. అంటే ఎస్పెషల్లీ దాంతోపాటుగా మనకు సర్దార్ సర్వాయి పాపన్న కొంత డిఫరెంట్గా చదివితే మనము సమ్మక్క సారకం చదవచ్చు. అది కాకతీయులలో ఇంటర్లింక్లో అని చదివితే సరిపోదు, సపరేట్గా తీసుకోవాల్సినటువంటి పనేం లేదు. సర్దార్ సర్వాయి పాపన్న ఇవి చాప్టర్లు. ఇవి కాకుండా మనకు ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతవి, తెలంగాణ హిస్టరీలో కొంత చదవాలి. ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతవి, తెలంగాణ హిస్టరీలో చదవాలి. మరి అవి ఏమున్నాయి చాప్టర్లు అంటే బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, అదే మాదిరిగా కళ్యాణి చాళుక్యులు, బహుమనీలు, మొఘలాయులు. ఇవి ఇండియన్ హిస్టరీలో లింక్ అయి ఉంటుంది. కానీ మనకు తెలంగాణ వరకు ఎంతవరకు
వాళ్ళు ముఖ్యంగా నిర్మాణాలు ఏం చేశారు, మొఘలాయులు అనే కాన్సెప్ట్ వస్తుంది. మొఘలాయులు తెలంగాణలో జస్ట్ 37 సంవత్సరాల పరిపాలన మాత్రమే కనబడుతుంది, 37 years. ఎప్పుడు వచ్చారు మొఘలాయులు? ఎప్పుడు వచ్చారు? గోల్కొండ రాజ్యం మొఘలాయి సామ్రాజ్యంలో ఎప్పుడు కలిసింది? 1687. 1687లో కలిస్తే 1724 మధ్య 37 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంటుంది, 37 years ఉంటుంది. అట్లాగే మీకు బహుమనీలు ఉన్నారు. బహుమనులు ఎప్పుడు? 1347లో వాళ్ళ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తే 1512 వరకు ఉంటారు. బహుమనులు అనేవాళ్ళు 1512 వరకు ఉంటారు. వాళ్ళ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. తెలంగాణ హిస్టరీ నేపథ్యంలో బహుమనీయుల యొక్క ప్రస్తావన ఎట్లా ఉంది, కుతుబుషాయిలు రావడానికి ఏ విధంగా కారణమైంది, ఇలాంటి అంశాలు ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అంశం వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనము మరొక 2 చిన్న అంశాలు ఏం చూడాలి సార్, ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేది ఏంటంటే శిలాయుగం వస్తుంది. ఏమొస్తుంది? శిలాయుగం. అలాగే తెలంగాణ పూర్వ చరిత్ర. తెలంగాణ పూర్వ చరిత్ర అంటే తెలంగాణ సంబంధించినటువంటి హిస్టరీ. అసలు త్రిలింగ అనే పదం ఎట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టారు, తెలంగాణ యొక్క భౌగోళిక అంశం ఏంటి, ఎట్లా నిర్మాణం జరిగింది, మొట్టమొదటిసారి ఏ శిలాశాసనంలో తెలంగాణ పదం యొక్క ప్రస్తావన వచ్చింది, లాంటి అంశాల గురించి తెలంగాణ పూర్వ చరిత్ర అనే కాన్సెప్ట్లో మనం చూస్తాం. అంటే ప్రధానంగా సబ్జెక్ట్ అంతా ఎక్కడున్నది? శాతవాహనులు, కాకతీయులు, కుతుబుషాయిలు, అసబ్జాయిలు. అట్లాగే ఇంకా అప్రధాన చాప్టర్స్ ఏమున్నాయి? ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, రేచల పద్మనాయకులు. అంటే ఈ 8 చాప్టర్లలో మనకు ప్రతి బేసిక్ పాయింట్ టచ్ అవుతుంది. ఉదాహరణకు శాతవాహనులు ఉన్నారు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు, శాతవాహనులలో గొప్ప రాజు ఎవరు, శాతవాహనుల చివరివాడెవరు, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి అధికార భాష ఏంటి, శాతవాహనుల కాలంలో ఉన్న అధికార మతం ఏంటి, శాతవాహనుల ఎంబ్లామిక్ సింబల్ ఏంటి, వాళ్ళు ఏ గుర్తుతో పరిపాలన చేశారు, వాళ్ళ కాలంలో ఉన్న అధికార మతం ఏంటి, ఇట్లా మనము ప్రతి చాప్టర్కి దొరుకుతాయి. ఇక్కడ కాకతీయుల కాలంలో అధికార మతం ఏంటి చెప్పండి? కాకతీయుల అధికార మతం ఏంటిది? ప్రాకృతమా, సంస్కృతమా, తెలుగా? అధికార భాష ఏంటిది? శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి? శాతవాహనుల అధికార భాష. శాతవాహనుల అధికార భాష ఏంటి అన్నప్పుడు ఏ ప్రాకృతం, బి తెలుగు, సి సంస్కృతం, డి కన్నడం. వీళ్ళ కాలంలో అధికార భాష ఏమిటంటే సంస్కృతం. అధికార భాష సంస్కృతం, మాతృభాష తెలుగు. మాతృభాష తెలుగు. ఎందుకంటే ఇప్పుడు ఈ భాషలు అనే కాన్సెప్ట్ పైన మనకు పాఠం చెప్పేటప్పుడు టచ్ అవుతుంది మొత్తం కూలంకుషంగా. అంటే భాషను ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఉదాహరణకు వేదకాలం ఉంది. వేదకాలంలో ఏ భాష ఉంది చెప్పండి? తొలివేద కాలం, మలివేద కాలంలలో ఉన్న వేద సాహిత్యం మొత్తం ఏ భాషలో రచించబడింది? ఏ భాషలో? సంస్కృతంలో రాయబడింది. అంటే ముందుగాల భారతదేశంలో ఉన్న ఒక భాష ఏం భాష సార్ అంటే సంస్కృతం. సంస్కృత కంటే ముందు సింధు నాగరిక కాలంలో ఉన్న భాష ఏంటిది? బొమ్మల లిపి ఉంది. బొమ్మల ద్వారా మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేశాం. అంటే మొట్టమొదటి భాష భారతదేశంలో వేదకాలంలో ఉన్న భాష ఏంటంటే సంస్కృతం. సంస్కృతం స్థానంలో 6th century షోడశ మహాజనపదాలు వచ్చేసరికి ఏ భాష వచ్చింది సార్ అంటే ప్రాకృతం వచ్చింది.
ఏ భాష వచ్చింది? ప్రాకృతం వచ్చింది. మళ్ళీ గుప్తుల కాలం అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి మొదలు పెడితే, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నుంచి మొదలు పెడితే క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఉన్నటువంటి భాష ఏంటంటే ప్రాకృతం. ఉదాహరణకు మౌర్యులు ఉన్నారు. ఏ భాష అధికార భాష? ప్రాకృతం. మౌర్యుల కాలంలో ప్రాకృతం, ఎందుకంటే అది క్రీస్తు పూర్వంలోనే మనకు కనబడుతుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే మనకు కనబడుతుంది. ఏది? మౌర్యుల కాలంలో. మళ్ళీ క్రీస్తు శకం 3వ శతాబ్దం వచ్చేసరికి ఏమొచ్చింది సార్ అంటే సంస్కృతం వచ్చింది. సంస్కృతం వచ్చింది. అంటే ఈ సంస్కృతం ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి మొదలు పెడితే, అంటే గుప్తుల కాలం నుంచి మొదలు పెడితే 12వ శతాబ్దం వరకు ఉంది. 12వ శతాబ్దం వరకు భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ అంటే సంస్కృతం. అంటే మరి శాతవాహనుల మన కాకతీయుల కాలం ఏముంది ఇక్కడ? 10th సెంచరీ, 11th సెంచరీ, 12th సెంచరీ మధ్య ఉన్నారు. అంటే సంస్కృతం అనే అధికార భాష ఉంది. మళ్ళీ ఈ సంస్కృతం పోయినాక మనకు ముస్లింల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. ముస్లింల పరిపాలన కొనసాగుతున్నప్పుడే కాకతీయుల కాలంలో తెలుగు అనేది ఒక మాతృభాషగా స్టార్ట్ అయింది. కాకతీయుల కాలంలో పుస్తక రచన కూడా తెలుగులో జరిగింది. అంటే మనకు 9th సెంచరీ 10th సెంచరీ నుంచి తెలుగు భాష యొక్క ప్రస్తావన మనకు బలంగా కనబడుతుంది, పుస్తక రచనలో మనకు కనబడుతుంది. అంటే శాతవాహనుల కాలంలో తెలుగు పదజాలం కూడా మనకు కొంత అక్కడక్కడ కనబడుతుంది. కాబట్టి అంశాల గురించి మనం చూస్తాం. సంస్కృతం 12వ శతాబ్దం ఉంటే తర్వాత ఏమొచ్చింది సార్? పర్షియా వచ్చింది. ఏమొచ్చింది? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలాయుల కాలంలో, ఇక్కడికి వస్తాలకి బహుమయుల కాలంలో ఏముందంటే పర్షియా ఉంటుంది. ఆ పర్షియాతో పాటుగా భారతదేశంలో హిందీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ హిందీ పర్షియా రెండు కలిపితే భారతదేశంలో వచ్చిన భాష ఏంటంటే మనకు ఉర్దూ. ఏమొచ్చింది? ఉర్దూ భాష వచ్చింది. ఉర్దూ భాష వచ్చింది. దాంతోపాటుగా బ్రిటిష్ వాడి కారణంగా ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ వచ్చింది. ఏమొచ్చింది? ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ వచ్చింది. మనకు హిందీ, ఉర్దూ ఈ రెండు కలిస్తే, పర్షియా హిందీ రెండు కలిపిస్తేనే మన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఒక సైనిక భాషగా, సైనికులు మాట్లాడే ఒక పదజాలంగా మనకు ఉర్దూ స్టార్ట్ అయింది. ఆ ఉర్దూ దక్షిణానికి వచ్చింది. దక్షిణానికి వచ్చిన ఉర్దూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే అసబ్జాయిల కాలంలో ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా మారిపోయింది. 1884 నుంచి 1948 వరకు తెలంగాణలో అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ భాషగా మారిపోయింది. పర్షియా స్థానాన్ని ఉర్దూ ఆక్యుపై చేసింది. ఉర్దూ తర్వాత మనకి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ యొక్క ప్రస్తావన వస్తుంది. అట్లాగే తెలంగాణ భూభాగం పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రతో లింక్ అయి ఉంటుంది, పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మన యొక్క భౌగోళిక పరిస్థితుల మధ్య కన్నడము, మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పర్షియా. అందుకే మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా బూరుగుల రామకృష్ణరావు. మరి బూరుగుల రామకృష్ణరావుకి ఏ భాషలు వస్తుంది అంటే సంస్కృతం వస్తుంది, పర్షియా వస్తుంది, హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది అండ్ తెలుగు వస్తుంది. ఆయనకు 5-6 భాషలు వస్తాయి. ఎందుకంటే మన తెలంగాణ భౌగోళిక ప్రాంతం పైన ఇన్ని రకాల భాషలు మాట్లాడినాం. తెలంగాణ భౌగోళిక అంశాలపైన ఇన్ని భాషలు మాట్లాడినాం. పర్షియా, హిందీ, ఉర్దూ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మాట్లాడినాం. అందుకే ఈ భాషల నేపథ్యంలో తర్వాత ఏమొచ్చిందన్న ఒక మీకు చాప్టర్లు అన్నీ అయిపోతాలో అధికారికంగా మీరే చెప్పేసి దాని గురించి ఏం ఉరిగాల్సిన పని లేదు. కాబట్టి మీరు ఆ బేసిక్ స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్పడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఈ భాషల యొక్క నేపథ్యాలు మనకు వస్తుంది. దాన్ని బట్టి మనము వీళ్ళ అధికార భాష వీళ్ళది, ఈ భాష కాదని చెప్పేసి స్పష్టంగా చెప్పడానికి మనకు అన్ని ఆధారాలు దొరుకుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. క్లాస్కి ఖచ్చితంగా 9:30 కాదు 9:20కే క్లాస్ రూమ్లో ఉండాలి. మీరేం చేయాలా? కొద్దిగా ముందుగా వెళ్ళాలి. నేను ఏమంటున్నా 7ంటికే రమ్మని చెప్తున్నా. 7 to 9 కూర్చొని చదువుకోండి. మీరు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారు, ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు మన టైం సెన్స్ ఖచ్చితంగా పాటించాలా. సారు రాకపోని 9:30కి ఉండాలి. సార్లు వస్తారు దాదాపు. మీరు లేట్గా వస్తాలో ఏమైందంటే మేము మళ్ళీ ఆ 5-10 నిమిషాలు వేరు టాపిక్స్ చెప్పి దాన్ని కవర్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 9:20కి క్లాస్ రూమ్లో ఉండాల్సిందే. 9:25కి రావాలి. 9:30 కూడా కాదు, 9:25కి ఉండండి. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. టిఫిన్ కొద్దిగా ముందుగా పోండి, కొద్దిగా ముందుగా లేవండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేవండి. ఖచ్చితంగా 5:30 వరకు ఉండాలా.
ఈ పరిసరాలలో మీరు ఫోన్ వాడడానికి వీల్లేదు. ఫోన్ స్విచ్ ఆఫే పెట్టండి. మీరు మీ బ్యాగులో ఏదో ఒక బుక్ ఉంటుంది, ఏదో ఒక నోట్స్ ఉంటుంది. టైంపాస్ అయితే ఆ బుక్ చదువుకోండి. మ్యాక్సిమం రోజుల్లో మీరు ఉపయోగించే సెల్ ఫోన్ యొక్క టైము అర్ధ గంట కంటే మించి ఉండొద్దు. ఫిక్స్ కాండి. ఫిక్స్ అయితేనే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే రోజు గంట మనం ప్రిపేర్ అయ్యేది 10 నెలలు. రోజు గంట, నెలకు 30 గంటలు, 9 నెలలు వేసుకుంటే 270 గంటలు, 300 గంటల క్లాసు. డైలీ హాఫ్ అన్ అవర్కి మించి మీ ఫోన్ యూజింగ్ ఉండొద్దు. దాంట్లో ఏదో సెట్టింగ్స్ ఉంటాయంటే చూసుకోండి. మనం ఎంత వాడుతున్నాం, టైం ఫోన్ అనేది ఎంత వాడుతున్నాం. ఏ కాలు కూడా 3 నిమిషాలు దాటి మాట్లాడొద్దు. 3 నిమిషాలు దాటి మాట్లాడుతున్నామంటే దాంట్లో సబ్జెక్టు లేదని అర్థం. ఉంటుందా? సబ్జెక్ట్ ఉండదు. కట్టే కొట్టే తెచ్చే అంతే మాట్లాడాలి, అవాయిడ్ చేయాలి. నీకు టైం దొరికితే విద్యార్థిగా నువ్వు చేయాల్సిన డ్యూటీ ఎక్కువ పడుకోవడం ప్రయత్నం చేయి. హెల్త్ కండిషన్ బాగుంటే అన్ని బాగుంటుంది. కాబట్టి నాకు గేట్ కార్డ్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టండి. సైలెంట్ కూడా పెట్టవద్దు. రేపు వాచ్ పెట్టిస్తా. క్లాస్ రూమ్లో వాచ్ టైం తెలవడం కోసం వాచ్ పెట్టిస్తా. ఎంటర్ అయ్యారు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్, నాట్ సైలెంట్. బ్రేక్ టైంలో కూడా ఓపెన్ చేసి మళ్ళీ చూడాల్సిన పని లేదు. అట్లా మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి. ట్యూన్ చేసుకుంటేనే ఉద్యోగం వస్తుంది. మీకు ఉద్యోగం కావాలన్నా క్లాస్ వినాలన్నా ఉద్యోగం కావాలి. ఫైనల్గా మనకు రిజల్ట్ కావాలా. కాబట్టి లైన్లో ఉన్న లోలో కూడా చెప్తా ఉన్నాం. ఫోను రోజు అర్ధ గంటకు మించి, ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఫోన్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మీరు చూసేది ఫోన్లో. ఆ టైం తప్పితే మిగతా టైం కూడా ఫోన్ అనేది అవాయిడ్ చేయాలా. నేను కూడా నిన్నటిసారి డిసైడ్ చేసుకున్నా. ఫోన్ అనేది ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చూడాలి. తక్కువ చూడకపోతే నాది పని అవుతలేదు. బుక్ రాయాలన్నా, ప్రిపరేషన్ చేయాలన్నా, ఒక బయటికి పోవాలన్నా, ఏది పోవాలన్నా కూడా ఫోన్లో మనం నిమగ్నం అయిపోతున్నాం. ఫోన్ అనేది పక్కన పెట్టేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి మీకు మీరుగా దానికి మైండ్ని ట్యూన్ చేసుకొని మీకు మీగానే చేసుకోవాలి. ఎవరితో చెప్పాల్సిన పని ఏం లేదు. కంపల్సరీ స్విచ్ ఆఫ్ అనేది ఉండాలా. 9:20కి క్లాస్ రూమ్కి వచ్చే విధంగా తయారు కాండి. ఎంతసేపు పడితే పొద్దుగాల 10 నిమిషాలు. మీరు ఎట్లా బయటికి వాకింగ్ అయితే ఏం చేయరు, చేస్తారా? చేయట్లేదు. ఈ 10 నిమిషాలు మీకు వాకింగ్ అవుతుంది. పోతాడు 10 నిమిషాలు. అంటే ఈ 9 మంత్స్కి సపరేట్గా మీకు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి కసరత్తులు కూడా అవసరం లేదు. ఈ 10 నిమిషాల టైం సరిపోతుంది. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీరు చాలామంది వెనకకు వచ్చారు. ఈ చాప్టర్స్ మొత్తంగా ఉన్నటువంటి చాప్టర్స్, ప్రధానమైన చాప్టర్స్ 4. ఈ 4 చాప్టర్లకి వెళ్ళి క్వశ్చన్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే మ్యాక్సిమం ఇక్కడ ఒక 6 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. కాకతీయులు కూడా 6 రావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి 10 క్వశ్చన్లు కూడా పోవచ్చు. 6 ఖచ్చితంగా రావాలని ఏం లేదు. సార్ 4 కూడా రావచ్చు. అంటే మేజర్గా మాత్రం మినిమం 6. ఇక్కడ కొద్ది విషయాలకు సంబంధించి ఒక 4 మార్క్స్, అలాగే అసబ్జాయాలకు సంబంధించి మాత్రము ఒక 20 మార్క్స్, 20+ మనము ఎక్స్పెక్ట్ చేసే ఒక ప్రయత్నం చేయవచ్చు. 20+ మార్క్స్ రావడానికి. బట్ ఇక్కడనే ఇవేంది ఈక్షవాకులు, విష్ణుకుండిళ్ళు మ్యాక్సిమం 1 మార్క్ వస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఓ మార్క్ ఎక్కువ రావచ్చు. ఇక్కడ మీకు 10 చాప్టర్లు చూపిస్తున్నాను. ఈ 10 చాప్టర్లు అన్ని కలిపిన 5 క్వశ్చన్లే రావచ్చు. సర్దార్ సర్వయ్య పాపన్ నాకు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ముదిగొండ చాళుక్యులు అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ముస్నూరి నాయకరాజులు అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. మొత్తంగా మనకి ఇక్కడ శాతవాహనుల కాలంలో ఒక 30 మంది రాజులు వస్తారు. 30 మంది రాజులలో ఒక 11 మంది రాజులు మాత్రమే యొక్క ప్రాధాన్యత మాత్రమే మనం చదువుతాం. 30 మంది రాజులు వస్తారు కానీ మనం ఎంత చదువుతాం? ఓన్లీ 11 మందే పొలిటికల్ హిస్టరీ చదువుతాం. అలాగే కాకతీయుల కాలంలో మనకు ప్రధానంగా తొలి కాకతీయులు, మలి కాకతీయులు అని ఇద్దరు ఉంటే 5, 10 మంది 10 మెంబర్స్. కాకతీయులు కూడా 10 మంది కనబడతారు. కుతుబ్షాహీ పాలకులు ఎంతమంది? 7 కనబడతారు. కుతుబ్షాహీ పాలకులు 7, అసబ్జాహీ పాలకులు 10. దట్ ఈస్ ద పొలిటికల్ హిస్టరీ. ఇక్కడ చూస్తాం ఇక్ష్వాకులు 4, విష్ణుకుండ్లు చాలామంది వస్తారు. ఇష్టుకుండ్లు కూడా 20 మంది రాజులు. కానీ 20 మంది రాజులలో మనం ఒక 5-6 గురించి మాత్రం ప్రధానంగా ప్రశ్నిస్తాం. వేములవాడ చాళుక్యులు కూడా 7-10 మంది రాజులు వస్తారు. దాంట్లో ఒక 5-6 మంది చూస్తాం. రేచర్ల పద్మనాయకులు ఒక 5 రాజులు వస్తారు. ముదిగొండ చాళుక్యులలో కూడా 7-8 మంది ఉంటారు. దాంట్లో ఒక జస్ట్ వాళ్ళు టచ్ చేసి చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ముస్లిం నాయక రాజులు అంటే ఇద్దరే రాజులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 2 రాజులు ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవి మనకు తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్, తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి ప్రధానమైన సిలబస్. ఇక్కడికి వెళ్ళే మన యొక్క వ్యవస్థ మొత్తంగా 40 మార్కుల సిలబస్ ఉంటుంది. 40 మార్కులలో మన క్లాస్ విన్నందుకు మీకు దరిద్రానికి 30 మార్క్స్ అయితే గ్యారంటీ చేస్తారు. క్లాస్ విని పోతే 30 చేస్తారు. మీరు ఇంకా కసరత్తు చేస్తే
37 వరకు చేయడానికి అవకాశం ఉంటుంది. 40 అయితే రావు. 36 నుంచి 38 మధ్య మీరు హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక తెలంగాణలో మనకు 3 మార్కులు అందరికంటే ఎక్కువ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం పైకి వచ్చినట్టే లెక్క. కాబట్టి క్లాసులో ఉన్నందుకు మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నా క్లాస్ విని ఆ మాత్రం నోట్స్ వరకు చూసుకుంటే 40 క్వశ్చన్లలో 30 క్వశ్చన్ చేస్తారు. ఇంకా మన టార్గెట్ ఇంకొక 8 మార్కులు టార్గెట్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించి ఈ సిలబస్ రాసుకోండి, ఇది పాటల పేరు రాసుకోండి. ఇట్లానే నేను ఎట్లా చెప్పినో నోట్స్ అట్లనే ఉంచుకోండి. చాప్టర్స్ ఏమో ఇంగ్లీషు, మీకు ఇంగ్లీష్ మీడియం సంబంధించి మళ్ళీ కిరణ్ సార్తో నీ క్లాసులు చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇలా మధ్యాహ్నం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది? ఇద్దరు, ఇంకో అమ్మాయి రాలేదా? వాళ్ళ మేము సపరేట్ ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ కూర్చోబెడతాను. మధ్యాహ్నం పూట తెలుగు మీడియం పాలిటీ సార్ వస్తాడు, ఇంగ్లీష్ మీడియం మేడం వస్తుంది, తీసుకుంటుంది. సంస్థానాల అసబ్జాయాల్లో మొత్తం అసబ్జాయాల హిస్టరీ ఒక 15 అంశాలు చెప్తాను. ఓన్లీ ఒక అసబ్జాయాలు అనేది ఎట్లా చదవాలా అనే దాని మీద ఒక 15 అంశాలు వస్తాయి. పొలిటికల్ హిస్టరీ వస్తుంది, నిర్మాణాలు వస్తాయి, గ్రంథాలయాలు వస్తాయి, సామాజిక ఉద్యమాలు వస్తాయి, తెలంగాణ సాయుధ పోరాటం వస్తుంది. అట్లా చాలా అంశాలు, సంస్కరణలు వస్తాయి, సాలార్జంగ సంస్కరణలు వస్తాయి, దాంట్లో సంస్థానాలు వస్తాయి. అంటే మళ్ళీ చాప్టర్లో పోయినప్పుడు అది అసబ్జాయాల కాలంలో చాలా అంశాలు, ఒక 15 అంశాలు వస్తాయి. అసబ్జాయాలు అందుకే 20+ మార్కులు అంటే ఒక అసబ్జాయాలు అంటే కుదరదు కదా. దాంట్లో 20 టాపిక్స్ వస్తాయి. ఆ 20 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్స్ పైన దాదాపుగా 1 గంట, అంటే ఒక అసబ్జాయాల పైన మనకు 25 to 30 అవర్స్ క్లాస్ చూడవచ్చు. ఒక అసబ్జాయాల పైన 30 గంటల క్లాస్ చూడవచ్చు. అంత సబ్జెక్టు కలిగినటువంటి వ్యవస్థ అసబ్జాయాలు. ఎందుకంటే ఇవాళ నీకు హైదరాబాద్ అనే మెట్రోపాలిటన్ సిటీ ఉంది. ఎవరు తయారు చేశారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ? హైదరాబాద్ నిర్మాణంలో 2 పాత్ర ఉంటుంది. ఒకటి కుతుబుషాయిలు, 2 అసబ్జాయాలు. వాళ్ళకు సంబంధించిన నిర్మాణాలు మాత్రమే కనబడతాయి తప్ప మిగతా అంతకుముందు ఆనవాళ్ళు కూడా మనకు ఏమీ ఉండవు హైదరాబాద్ మహానగరంలో. వాళ్ళు చూడండి, వాళ్ళు సెక్రటేరియట్ ఎవరు నిర్మించారు? ఎవరు? అసబ్జాయాలు నిర్మించారు. సెక్రటేరియట్ అని కొత్త కట్టిరు, కానీ పాత సెక్రటేరియట్ ఉంది కదా. అట్లా ప్రతిదీ కూడా హైదరాబాదులో ఇవాళ ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గాంధీ ఆసుపత్రి కూడా అసబ్జాయాల కాలంలోనే నిర్మించినటువంటి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఇవన్నీ రైల్వే స్టేషన్ కూడా వాళ్ళ కాలంలోనే. ఇవాళ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ, టోటల్ వ్యవస్థ. కుతుబుషాయిల కాలంలో ఉన్న నిర్మాణాలేమో ఇవాళ ఉన్నటువంటి మనకు పర్యాటక రంగం. హైదరాబాదులో పర్యాటక రంగం అంటే ఎవరు చూస్తామంటే ఓన్లీ ఫర్ కుతుబుషాయిలదే. హైదరాబాద్ రాగానే చార్మినార్ చూస్తాం. చార్మినార్ ఎవరు కట్టిరు? కుతుబుషాయిలు. గోల్కొండ కోటకు పోతాం, ఎవరు కట్టిరు? కుతుబుషాయిలు. కుతుబుషాయి టోమ్ చూస్తాం, ఎవరు కట్టిరు? కుతుబుషాయిలు. ట్యాంక్ బండ్ పోతాం, ట్యాంక్ బండ్ ఎవరు కట్టిరు? కుతుబుషాయిలు. వీళ్ళు హైదరాబాదులో వచ్చి విదేశీయులు ఎవరన్నా వచ్చి చూస్తున్నారు సార్ అంటే ఎవరిది అంటే ఓన్లీ ఫర్ కుతుబుషాయిలు. హైదరాబాద్ నగరం వాళ్ళు చూసేవి కుతుబుషాయిలతో పాటు అసబ్జాయాలు. ఇతర దేశస్తులు చూసేవేమో ఓన్లీ కుతుబుషాయిలు. హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు చూసేది ఇద్దరు చూస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ మాసప్ టైం మన హుస్సేన్ సాగర్ పక్కన ఒక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్ ఉంది? బిర్లా మందిర్ ఉంది. బిర్లా మందిర్కి విదేశీయులు ఏం రారు. విదేశీయులు పెద్ద దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే లోకల్గా ఉన్నట్టు ప్రజలు ఆ దేవుని మీద భక్తితోని చూడాలొక ప్రయత్నం చేస్తారు. అట్లా డిఫరెంట్ యాంగిల్లో మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, తీసేస్తా ఉన్నాను. మీకు మనకు ఈ డిజిటల్ బోర్డ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ వెనక పోతాం. అది వైట్ బోర్డ్ అయితే తుడిస్తే మళ్ళీ కనపడదు. మళ్ళీ ఒక్కసారి మన క్లాస్ అయిపోయే ముందు 5 నిమిషాలు ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళి మొత్తం చూస్తే ప్రతిదీ మనకు కనబడుతుంది. ఇది భాష నేపథ్యంలో చూస్తున్నాం. అట్లాగే మనం ఆల్రెడీ చెప్పాము, ఇలా కొంతమంది లేరు. మొత్తంగా సిలబస్ ఏముంటుంది, సిలబస్తో పాటు మీకు తెలంగాణ హిస్టరీ చదవడానికి 27 అంశాలని చెప్తా ఉన్నాం. ఎన్ని అంశాలు? 27 అంశాల రూపంలో మన హిస్టరీని చూసేటప్పుడు 27 అంశాల కోణాలు చూడాలి. ఆ 27 అంశాలు చూసిన తర్వాత మళ్ళీ చాప్టర్స్ ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ 27 అంశాలు. అంటే 27 అంశాలు కనుక మనకు గుర్తుంటే దాదాపుగా 60 to 70% కంటెంట్ ఇళ్ళకెళ్ళే తయారవుతుంది.
కంటెంట్ ఇళ్ళకెళ్ళే తయారవుతుంది. మీరు కనుక 27 అంశాలను గుర్తుపెట్టుకుంటే మనకు 40 మార్కులు కనుక వస్తే ఆ 40 మార్కులలో 20 క్వశ్చన్లు ఈ 27 అంశాలకెళ్ళే వస్తాయి మనకు. కరెక్ట్గా 50 పేజీల షార్ట్ నోట్స్ 20 మార్కులు వస్తాయి, ఎలాంటి డౌట్ ఏం లేదు. మీరు కావాలంటే మీరు నేను చెప్పిన తర్వాత ఇళ్ళకెళ్ళి ఉన్నాయా లేదని ఒకసారి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ చరిత్ర అనగానే మనం ముందుగాల ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రోనాలజీ అనేది చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? క్రోనాలజీ, కాలక్రమ పట్టిక. కాలక్రమ పట్టిక, కాలక్రమ పట్టిక, కాలక్రమ పట్టికెళ్ళి మనకు తెలంగాణ హిస్టరీ 40 మార్కులు అనుకుంటే ఈ కాలక్రమ పట్టికెళ్ళి 4 క్వశ్చన్లు వస్తాయి. మినిమం 10% ఆఫ్ క్వశ్చన్స్ కాలక్రమ పట్టిక మీద ఆధారపడి క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్ ఏమంటాడంటే డైరెక్ట్గా సంవత్సరాలు జతపరచమని అడగవచ్చు, లేదా వరుసక్రమం అడిగే ప్రయత్నం జరగవచ్చు. వరుసక్రమం అడుగుతారు. ఎక్కువ శాతం ఇటీవల మనకు అడిగేటట్టు నేపథ్యం ఏంటంటే సంఘటనలు ఇచ్చి వాటిని వరుసక్రమంలో అమర్చమని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, వరుసక్రమంలో అడుగుతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే మనకు వాహాబీ ఉద్యమం, వాహాబీ ఉద్యమం, బీరారు ఒప్పందం, బీరారు ఒప్పందం, ఈ బేసిక్స్ క్వశ్చన్స్. సైన్య సహకార పద్ధతి, సైన్య సహకార పద్ధతి, సైన్య సహకార పద్ధతి. హైదరాబాదు సంస్థానంలో ఉర్దూ భాష, హైదరాబాదు సంస్థానంలో ఉర్దూ భాష. ఉర్దూ భాష, ఇది క్వశ్చన్ అడుగుతాడు, ఇది క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి, క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి, అమర్చండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది బేసిక్ క్వశ్చన్. ఆల్రెడీ మన దానికి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇట్లా వెంబడే చెప్పడేస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే అది చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే మనము న్యూ ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్తున్నాం, ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళతో దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. కాబట్టి మొదటి నుంచి పెట్టే వాళ్ళ గురించి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. అట్లా కాదు, నేనేమంటే ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఫస్ట్ ఏంటిది? ఏబిడిసి. వెరీ గుడ్. ఏబిడిసి అనేది కరెక్టా కాదా చూద్దాం. ఇప్పుడు దీన్నే మనం ఏమందామంటే 1 2 3 4. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాం అంటే ఇదే క్వశ్చన్ మారింది. ఇప్పుడు ఏమంటారంటే జతపరచండి అంటాడు. ఏమంటాడు? జతపరచండి అంటాడు. క్రింది వాటిని జతపరచండి అంటాడు. ఉదాహరణకు 1798, 1839, 1853, 1884. ఫస్ట్ ఏంటిది? ఏ ఎంత? ఇట్లనే పెట్టుకోవాలి ఎప్పుడైనా క్వశ్చన్స్. మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలంటే ఇట్లా అడ్డం గిడ్డం నిలువు గీస్తే చిరాకు అవుతుంది, కిందనే చూస్తే సమాధానం దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఒక పెన్ను ఉంటుంది. ఆ పెన్ను ఉన్నప్పుడు ఇక్కడ పక్కన ఇట్లా గీత గీసుకొని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 1798 అంటే సి, అలాగే 1839 ఏంటిది? ఏ. 53 బీరార్ ఒప్పందం. 84 ఏంటిది? హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ భాష. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే C1 అంటే ఇక్కడ 1 2 3 ఇచ్చారు కాబట్టి ముందుగా 1 ఇచ్చినాం కాబట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏంటిది? 1C, సారీ అంతే, 1C, 2A, 3B, 4D. ఇప్పుడు ఇలా నీకు 4 తెలియలే, 2 తెలిసినాయి. 4 2 తెలిసినాయి.
ఆ 2 కింద ఆప్షన్ యాడుందో చూసుకుంటే నీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఒక్కోసారి ఒక్క పాయింట్ ఇలా 4 సంవత్సరాలలో ఒక్క పాయింట్ దొరికినా కూడా నువ్వు ఆన్సర్ ఈజీ చేయడానికి అవకాశం ఉంది. అంటే మనకు ఒక 40 క్వశ్చన్లు వస్తే 40 క్వశ్చన్లలో జతపరచడాలు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? ఒక 4-5 క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతారు. ఒక్కోసారి 10 క్వశ్చన్లు కూడా జతపరచడాలనే క్వశ్చన్ అడగవచ్చు. అంటే సంవత్సరాలు అనేది ఇట్లా అడగడానికి అవకాశం ఉంది. లేదా ఒక ఇన్సిడెంట్ ఇచ్చి కింది వాళ్ళలో సంవత్సరం డైరెక్ట్ అడగవచ్చు. డైరెక్ట్ అడగడానికి ఆస్కారం ఉందా లేదా? ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాలక్రమ పట్టిక. ఈ కాలక్రమ పట్టికలో మనకు ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఒకసారి చాప్టర్ల పేరు అడుగుతున్నాడు, ఇంకోసారి రాజుల పేర్లు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? రాజుల పేర్లు కూడా అడుగుతున్నాడు. రాజుల పేర్లు క్వశ్చన్లు ఎక్కడ పడుతున్నాయి అంటే మనకు కుతుబ్-షాల మీద క్వశ్చన్లు పడుతున్నాయి. రాజుల పేర్లలో కుతుబ్-షాల పైన లాస్ట్ టైం 2000 అంటే ఈజీగా క్వశ్చన్ వచ్చినప్పుడు టఫ్ వస్తే అట్లా అడిగాడు. అదే కానిస్టేబుల్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాంటి క్వశ్చన్ అడిగారు. కుతుబ్-షాలు 7 రాజులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 రాజులు ఉన్నారు కుతుబ్-షాలు. అంటే ఇక్కడ చూడండి, ఈ క్రింది రాజులను వరుస క్రమంలో అమర్చండి. క్రింది రాజులను వరుస క్రమంలో అమర్చండి. ఏ ఇబ్రహీం కుతుబ్-షా, బి మహమ్మద్ కుతుబ్-షా, సి మహమ్మద్ కులీ కుతుబ్-షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్-షా, ఈ జంషీద్. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఏబిసిడి. అంటే నీకు ఆన్సర్ తెలిసినా ఎగ్జామ్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉన్నది. ఆన్సర్ తెలుస్తుంది కానీ కన్ఫ్యూజ్ అయ్యి కొంత డిఫరెంట్లో పెట్టడానికి తెలిసి క్వశ్చన్లు పోయే 150 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు పోతున్నాయి. పోగొట్టు ఉండాలా. ఇప్పుడు చెప్పండి. ఈఏ సిబిడి. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్తారు? సంవత్సరాలు ఎవరు చెప్తారు? ఒక్కళ్ళు చెప్పండి, అందరు చెప్పకండి. ఎవరు చెప్తారు? సంవత్సరాలు చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, సంవత్సరాలు చెప్పండి. సంవత్సరాలు చెప్తే మీకు కంప్లీట్ గ్రిప్ ఉన్నట్టు లెక్క, లేదంటే రాళ్ళు వేసినట్టు లెక్క. జంషీదు 1543 నుంచి 1550, 1550 నుంచి 1580, 1612 నుంచి 1626, 1680 నుంచి 1612, 1626 నుంచి 1672 వరకు. వచ్చిందా? కరెక్టేనా కాదా? కాబట్టి ఇట్లా సంవత్సరాలు ఇట్లా ఆడుకోవాలంతే. మొత్తం తెలంగాణ హిస్టరీ అయిపోయేసరికి ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఫటాఫట్ చెప్పే విధంగా మనం తయారు కావాలా. ఈజీగా వస్తాయి. అంటే మనకు సంవత్సరాల పట్టిక పైన కంపల్సరీగా మనకు ఈజీగా ఒక 4 క్వశ్చన్లు వస్తాయి. ఆ 4 క్వశ్చన్ ఎలాగైనా మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇంతవరకు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతూ చూడండి. ఇట్లనే వరుస గతంలో అడిగారు, గురుకులాలలో క్వశ్చన్ అడిగారు. ఈ క్రింది రాజులను వరుస క్రమంలో అమర్చండి. ఈ క్రింది రాజులను వరుస క్రమంలో
అమర్చండి. ఏ మొదటి ప్రోలరాజు మొదటి బేతరాజు సి రెండో పోలరాజు డి రెండో బేతరాజు మనకు అలాగే ఈ దుర్గరాజు బిఏ డిఈసి. ఓకే, సంవత్సరాలు చెప్తావా? సంవత్సరాలు చెప్తారా? ఎవరు చెప్తారు సంవత్సరాలు? చూడండి, ఇక్కడ మనకు మొదటి బేతరాజు 1000 నుంచి 1052. తర్వాత ఎవరు వస్తారు? మొదటి ప్రోలరాజు 1052 నుంచి 1076. తర్వాత ఎవరు వస్తారు? రెండో ప్రోలరాజు 1076 నుంచి 1108 వరకు. అలాగే దుర్గరాజు 1076 నుంచి 1108, 1108 నుంచి 1116. అలాగే రెండవ పోలరాజు 1116 నుంచి 1157. అంటే మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? తొలి కాకతీయులనే కన్ఫ్యూజ్ అవుతాం, మలి కాకతీయులలో కన్ఫ్యూజ్ కాం. మలి కాకతీయుల కన్ఫ్యూజ్ అవుతామా? కాం. అంటే ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో ఆ ఏరియాని మనము క్లారిటీగా చూసి ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తున్నాము? అసబ్జాయిల కాలంలో, కుతుబ్షాల కాలంలో మాత్రమే సంవత్సరాలు వస్తాయి. అసబ్జాయిల కాలంలో, కుతుబ్షాల కాలంలో మాత్రమే సంవత్సరాలు అడుగుతారు. అదే రాజులు కనుక అడగాలనుకుంటే ఇక్కడ అడుగుతారు. అంటే మనకు సంవత్సరాల పట్టిక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే కాకతీయుల నుంచి మొదలవుతుంది. బిఫోర్ కాకతీయాస్ క్లారిటీ ఉండదు. ఎవరంటే ఇయర్ కరెక్ట్గా అడిగారు, ఇట్లా వరుస క్రమంలో అడగవచ్చు, సంఘటనల వారిగా అడగవచ్చు. కానీ ఖచ్చితంగా ఇయర్ అడిగేటటువంటి ఆధారాలు ఎక్కడి నుంచి అంటే మన కాకతీయుల కాలం నుంచే మనకు కనబడుతూ ఉన్నట్టు అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మన ఫస్ట్ ఏంటంటే క్రొనలాజికల్ ఆర్డర్, క్రోనాలజీ, సంవత్సరాల పట్టిక, కాలక్రమ పట్టిక ఈజ్ ద మస్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆల్సో తెలంగాణ మూమెంట్. మొత్తం కలిపితే 4, 4, 8, మొన్న ఒక 30, దాదాపు ఒక 45 క్వశ్చన్స్ వచ్చినాయి. 40-45 క్వశ్చన్లు ఓన్లీ క్రోనాలజీ పైన ఆధారపడి ఉన్నాయి. పోయినసారి మనకు ఎన్ని క్వశ్చన్లు తక్కువ వచ్చినాయి? 15 క్వశ్చన్లు అడిగారు 2016లో. కానీ మొన్న 30 క్వశ్చన్లు అడిగారు ఒక్కో తెలంగాణ మూమెంట్లో. సంఘటనలు అన్ని ఇచ్చేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. అనామకమైన సంఘటనల నుంచి కన్ఫ్యూజ్ చేశాడు. ఇక్కడ సంవత్సరాలనే లెక్కల్ని మనం చూసుకుందాం. అంటే ఇక్కడ వరుస క్రమంలో అడిగే నేపథ్యంలో మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుతుబ్షాలు అడుగుతూ ఉన్నాడు, తర్వాత కాకతీయులు అడగడానికి ఆస్కారం ఉంది. మనకు శాతవాహనులు అంటే ఎట్లాగ మనము ఈజీగా పెట్టగలుగుతాం. ఫస్ట్ కాలక్రమ పట్టిక అంటున్నాం. తర్వాత మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే శాసనాలు. ఏంటి సార్? శాసనాలు. ఒక 40 శాసనాలు ఉంటాయి. ఆ శాసనాలు ఖచ్చితంగా మనము ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఖచ్చితంగా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మీకు గతంలో సింపుల్గా అడిగేవారు నానాగఢ్ శిలాశాసనం, నాసిక్ శిలాశాసనం, అతిగుంపా శిలాశాసనం, ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాళ్ళు, ఖచ్చితంగా అడిగేవాళ్ళు. ఇవి ఏ కాలానికి సంబంధించినవి? శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలు. ఒక 14-15 శాసనాలు వస్తాయి.
ముఖ్యంగా శాసనాలు అన్నప్పుడు మనకు ప్రధానంగా ఏ వంశాలంటే 2 వంశాలు, ఒకటి శాతవాహనులు, 2 కాకతీయులు. అలాగే మనకు వేములవాడ చాళుక్యుల పైన కూడా కురిక్యాల శిలాశాసనం, వేములవాడ శిలాశాసనం, కరీంనగర్ శిలాశాసనం, అంటే ఆ ప్రాంతం ఏడైతే శిలాశాసనం ఉంటుందో ఆ శిలాశాసనం అనే పేరుతోని మనకు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ శాసనాలు కూడా మనకు అడిగేటటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒకటి రాజు ఎవరు వేశారు, రాజు అతని యొక్క శాసనం గుర్తుపెట్టుకోవాలా. 2 శాసనము వంశం పేరు గుర్తుపెట్టుకోవాలా, ఏ వంశ కాలానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలా. అంటే ముఖ్యంగా అయితే రాజు శాసనం జతపరచండి అనే క్వశ్చన్ అడుగుతారు, లేదా శాసనం ఇచ్చేసి ఏ వంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంగా మీరు చూసుకోవచ్చు. మనం బుక్లో కూడా శాసనాలు మొత్తం ఒక దగ్గర రాశాను, ఆ కాన్సెప్ట్ ఎవరు ఇవ్వలే, మనం మాత్రమే ఇచ్చాము రచనలను ఒక దగ్గర. అట్లా మనం ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ సంబంధించినటువంటి ఒక బుక్ 150 పేజీలతోని డిఫరెంట్ వేలేసి ఒక ప్రయత్నం చేస్తాం. చందుపట్ల శిలాశాసనం ఎవరు సంబంధించింది? రాణి రుద్రమాదేవి యొక్క మరణం యొక్క వివరాలు ఇచ్చినటువంటి శిలాశాసనం. మల్కాపురం శిలాశాసనం దేనికి సంబంధించినది? మల్కాపురం శిలాశాసనాలు రాణి రుద్రమాదేవి కాలంలో ప్రసూతి సౌకర్యాలకు సంబంధించిన వివరాలు ఇస్తూ ఉంది. దాంతోపాటు విద్యా మంటపాల గురించి చెప్తా ఉంది. విద్యా మంటపాలు అండ్ ప్రసవం సంబంధించినటువంటి ఆసుపత్రుల యొక్క ఏర్పాటు, అంటే కాకతీయుల కాలంలో మహిళలు ప్రసవించడానికి ఏర్పాట్ల గురించి రాణి రుద్రమాదేవి పేర్కొన్న అంశం ఏంటంటే మల్కాపురం శిలాశాసనంలో మనకు కనబడుతుంది. మోటుపల్లి శిలాశాసనం, మోటుపల్లి అభయ శిలాశాసనం. కాకతీయుల కాలంలో సిద్ధయ్య దేవుడు అనే ఒక అధికారిని కాకతీయ మోటుపల్లిలో నియమించినట్టుగా, ఇక్కడ దొంగల భయం లేదు, మీరు వ్యాపారం పూర్తిగా స్వేచ్ఛాయుతంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి మోటుపల్లి శిలాశాసనం. అంటే ఒక ద్రాక్షారామ శిలాశాసనం. ద్రాక్షారామ శిలాశాసనం ఏం చెప్తుంది? మోటి రుద్రదేవుడు వినయభూషణుడు, విద్యాభూషణుడు, అంటే చదువుకున్నటువంటి వ్యక్తి, అక్షర జ్ఞానం కలిగిన వ్యక్తి అని చెప్పేసి ద్రాక్షారామం శిలాశాసనం చెప్తుంది. ఎందుకు? ఇప్పుడు మల్కాపురం ఆంధ్రాలో ఉంది, రాయలసీమలో మనకు కనబడుతుంది, మనకు ద్రాక్షారామం ఆంధ్రలో కనబడుతుంది. మరి ఆంధ్ర ప్రాంతంలో కాకతీయుల శిలాశాసనం దొరుకుతూ ఉన్నాయి. దొరుకుతున్నంటే ఏంది? వాళ్ళ పాలన అక్కడి వరకు విస్తరించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. రాజుల మందగిరి శిలాశాసనం ఎక్కడుంది? అది కర్నూలు జిల్లాలో బయటపడింది. రాజుల మందగిరి శిలాశాసనం ఎవరి కాలానికి సంబంధించింది? మౌర్యులకు సంబంధించినట్టు శిలాశాసనం. ఆ మౌర్యుల యొక్క రాజ్యం ఎక్కడి వరకు ఉన్నట్టు మనం భావించవచ్చు? కర్నూలు వరకు ఉన్నట్టుగా విస్తరించక భావించవచ్చు. అంటే శాసనాలు అనే పదం వచ్చినప్పుడు ఇండియన్ హిస్టరీలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు అశోకుడి యొక్క శాసనాలు అంటే ప్రజలతో మాట్లాడింది దేంతో మాట్లాడిందంటే శాసనాలతో మాట్లాడిన రాజు ఎవరంటే మౌర్యులు. కాబట్టి మనం తెలంగాణ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో శాసనాలన్నీ ఒక దగ్గర రాసుకొని మనం బట్టే ప్రయత్నం చేయాలా. ఆ శాసనంలో విషయం ఏంటో కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు చెప్పినాం, ఏమన్నాం? చందుపట్ల శిలాశాసనం. అంటే చందుపట్ల శిలాశాసనం అనే కాన్సెప్ట్తోని మనం ఏమి అర్థం చేసుకుంటున్నాం? రాణి రుద్రమాదేవి మరణం గురించి. రాణి రుద్రమాదేవి మరణం, రుద్రమాదేవి మరణం యొక్క వివరాలు ఎక్కడ ఉన్నాయంటే చందుపట్ల శిలాశాసనం. అంటే ఏం చెప్తుంది? సబ్జెక్ట్ ఏం చెప్తుంది? ఎవరేశారు? పూల ముమ్మడి వేయించాడు. వేసే సందర్భం ఏంటి? ఆమె జ్ఞాపకార్థంగా అక్కడ ఒక భూదానం చేసినట్టుగా, ఆమె జ్ఞాపకార్థంగా భూదానం చేసినట్టుగా పువ్వుల ముమ్మడి తన శాస్త్రంలో రాసుకున్నాడు. అదేదో ఉరిసేను మొత్తంగా పొలం నాటి పెట్టి దాని పక్కన ఒక కడి లాంటి ప్రాంతం ఉంది, కడి ఉంది అంతే. అదేదో రైతులు ఏందో మామూలు కడి అనుకుని ఒడ్డు పెట్టారు. కానీ తర్వాత దాన్ని దొరకబట్టి ఈ శాసనంలో ఆ మరణ వివరాలు ఉన్నాయని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక వేదిక కట్టి వేదిక మీద శాసనం పెట్టారు. చందుపట్ల శిలాశాసనం. మీకు కావాలంటే నెట్లో కూడా దొరుకుతాం మనకి ఇప్పుడు. ఇది చందుపట్ల విలేజ్.
ఇక్కడ ఏముంది, జస్ట్ స్తంభం. ఆ స్తంభం ఇట్లా పొలాల మధ్యలో పడేసినటువంటి స్తంభాన్ని ఇట్లా వేదిక నిర్మించి వేదిక మధ్యలో పెట్టారు. ఆమె యొక్క విగ్రహం సంబంధించిన ఫోటో పెట్టారు. కాబట్టి ఇది చందుపట్ల శిలాశాసనం. అంటే ఇప్పుడు ఇట్లా మనం పిక్చరైజేషన్ చేసి పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైందంటే కొంత ఆధారాలు దొరుకుతాయి. అంటే అన్ని శాసనాలు దొరకకపోవచ్చు, కొన్ని దొరుకుతాయి. డిజిటల్ బోర్డు వల్ల ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే దీని గురించి మనము విత్ పిక్చరైజేషన్తో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, విత్ పీపీటీతో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, కొంత డీటెయిల్గా ఎలాబరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డేటాబేస్లో ఊక రాయాలంటే కొంత కాన్సెప్ట్ ఎకానమీ డాటా రాయాలంటే అది కష్టం కావచ్చు. అది పీపీటీతో చెప్పడానికి యూజ్ ఉన్నటువంటి ఆ డిజిటల్ బోర్డు వల్ల దాంట్లో యూజ్ ఉంటుంది. కనబడుతుంది కదా చందుపట్ల ఇట్లా ఇది ఉంటుంది. ఆ మరణం గురించి ఉంది. ఎక్కడ రాశారు సార్ అంటే స్తంభం పైన రాశారు. ఇక్కడ రాశారు. ఈ స్తంభం పైన రాసినట్టు వివరాలు మనకు కనబడతాయి. అట్లా కొన్ని మనకి ఎక్కడైతే మేము ముందుగాలనే ఇక్కడ క్లాస్కి వచ్చినాక వెతికే ప్రయత్నం చేయకుండా ముందుగానే నేను ఒక పీపీటీలో శాసనాలకు సంబంధించిన ఫోటోలన్నీ ఒక దగ్గర చూపించి ఒక ప్రయత్నం చేస్తాం. శాసనాలని ఒక్క దగ్గర రాస్తాం, ఒక దగ్గర ఎవరు వేశారనే కాన్సెప్ట్ కూడా ఇచ్చేస్తాం. అంటే మనం ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ మనకు షార్ట్ లిస్ట్లో రూపంలో అది కనపడడానికి ఒకేసారి లిస్ట్ రూపంలో చూసుకుంటే మనకు కన్ఫ్యూజ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇబ్బంది ఎట్లా వస్తుంది, క్వశ్చన్ ఎట్లా డిస్టర్బ్ అవుతాం అంటే శిలాశాసనం అడిగినప్పుడు కాకతీయులు ఒకటి ఇస్తాడు, వేములవాడ చాళుక్యులు ఇంకోటి ఇస్తాడు. పక్కనే వంశాలు వేరు వేరు ఉంటారు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శాసనాలను ఒక దగ్గర రాసుకోవాలి. అధికారుల పేర్లు ఉంటాయి, అధికారుల పేర్లను ఒకే దగ్గర రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజ్ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన ఎగ్జామ్ హాల్లో ఏమవుతాం ఇది అదే ఆట అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్లు పోయే ప్రమాదం జరుగుతాయి కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తం శిలాశాసనాలలో ఎక్కువ శిలాశాసనాలు ఎవరు ఉన్నాయి సార్ అంటే మనకు ఒక 13-14 శాతవాహనుల కాలంలో వస్తే, ఒక 15 శిలాశాసనాలు కాకతీయుల కాలంలో వస్తాయి, వేములవాడ చాళుక్యుల కాలంలో 5 శిలాశాసనాలు వస్తాయి. అట్లాగే మనకు మన పక్కనే చైతన్యపురి ప్రాకృత శిలాశాసనం. ఏంటిది? చైతన్యపురి ప్రాకృత శిలాశాసనం. మన ఉన్న నుంచి 300 మీటర్లు ఉంటుంది. పక్కన ఇక్కడ చిన్న గుడి ఉంటుంది. ఓ రోజు పోయిద్దాం. చిన్న గుండు ఉంటుంది. ఆ గుండు మధ్యలో దేవుడు ఉంటాడు. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పక్కనే. కాకపోతే మనం ఎప్పుడు చూడం. నేను ఈ ఏరియాకి వచ్చినాక 1 ఇయర్ తర్వాత పోయిన గుడికి. చైతన్యపురి ప్రాకృత శిలాశాసనం పెద్ద గుండు పైన దాన్ని ఏర్పాటు చేశారు. అంటే మనకు లభిస్తున్నటువంటి శిలాశాసనాల్లో ప్రాకృతం లాంగ్వేజ్లో రాసినటువంటి శిలాశాసనాలు ఎవరు సంబంధించి విష్ణుకుండలకు సంబంధించినటువంటి శిలాశాసనం. అంటే గుహాలయ వ్యవస్థ. గుహం అంటే ఏంది అంటే టెంపుల్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి, బయట కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే గుహాలయాలతో గుహలలో రాయిని తొలిచి మధ్యలో దేవుని పెట్టడమే గుహాలయం అంటారు. ఆ గుహాలయాలు దక్షిణ భారతదేశంలో మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే మనకు విష్ణుకుండలు. విష్ణుకుండల యొక్క దీన్ని అనుసరించిన వాళ్ళు ఎవరంటే పల్లవుల కాలంలో మనకు అక్కడ పోతే చాలా మనకు కనబడతాయి. వాళ్ళ యొక్క మొత్తం ఉన్నటువంటి పంచపాండవ రథాలు మొత్తం కూడా గుండుని పెద్ద గుండు ఉంటే ఆ గుండు తొలిసి దాన్ని అద్భుతంగా తీసిన సందర్భాలు కనబడతా ఉంటాయి. కాబట్టి శాసనాలు అడగానే దాదాపుగా జతపరచడం అనే కాన్సెప్ట్లోనే మన క్వశ్చన్ అడుగుతారు. ఎవరేశారన్న నేపథ్యంలోనే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను. ఇప్పుడు శాసనం, చిక్కుళ్ళ శిలాశాసనం. గుమ్మడిదర్రు శిలాశాసనం. గుమ్మడిదర్రు శిలాశాసనం. అదే మాదిరిగా హందౌ శిలాశాసనం. హందౌ శిలాశాసనం. మట్టివాడ శిలాశాసనం. మొఘల్ చెరువు శిలాశాసనం. మొఘల్ చెరువు శిలాశాసనం. అంటే ఒక శిలాశాసనానికి ఇంకో శిలాశాసనానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఎక్కడ లేదు. ఇప్పుడు చూద్దాం. ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు,
విష్ణుకుండినులు, ముదిగొండ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు. ఏం చేయాలా? జతపరచాల. క్రిటికల్గా ఉందా? కనీసం ఆ శాసనాల పేరు ఇన్నట్టు అనిపిస్తుందా? ఇక్ష్వాకులకు సంబంధించిన శిలాశాసనం ఏంటి? చూడండి, ఇక్కడ ఇక్ష్వాకులకు సంబంధించిన శిలాశాసనం గుమ్మడి దర్రు, విష్ణుకుండులకు సంబంధించిన శిలాశాసనం చిక్కుల శిలాశాసనం, అలాగే మొగల్ చెరువు శిలాశాసనం ముదిగొండ చాళుక్యులది, శాతవాహనులకు సంబంధించి అందవు శిలాశాసనం కార్దమాక చెస్టనుడు, అలాగే కాకతీయుల కాలం సంబంధించి మట్టివాడ శిలాశాసనం, మట్టివాడ శిలాశాసనం. అంటే ఇది మనం ఏమి ఇచ్చినాం? వంశాలు ఇచ్చినాం. సేమ్ ఇప్పుడు అదే క్వశ్చను మళ్ళీ అడుగుతాను చూడండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఏమి ఇచ్చినాం మనం? ఏ వంశానికి సంబంధించి అనే ఒక కాన్సెప్ట్లో క్వశ్చన్ ఇచ్చినాం. ఇట్లా క్వశ్చన్ రావచ్చు, లేదా మరొక టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఇన్ విష్ణుకుండ్యాస్ విజయరాజ్య సంవత్సరంబుల్ తెలుగు యొక్క ప్రస్తావన కనబడతా ఉంది. ఎక్కడి కాలం అంటే విష్ణుకుండ్ల కాలంలో. ఏ శిలాశాసనంలో? చిక్కుళ్ళ శిలాశాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అని విష్ణుకుండ్ల కాలంలో తెలుగు యొక్క ప్రస్తావన మనకు కనబడతా ఉంది. గుమ్మడి దర్రు ఒక విద్యా కేంద్రం అని ఇక్ష్వాకుల కాలం నాటి వివరాలు. శాతవాహన మతానికి మనం శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఆఫ్టర్ ఇక్ష్వాకుల కాలంలో కొనసాగుతున్న బౌద్ధ మత కేంద్రం, బౌద్ధ మతానికి సంబంధించిన ఒక విద్యా కేంద్రం ఏంటంటే గుమ్మడి దర్రు. ఇది ఇక్ష్వాకుల కాలానికి సంబంధించినటువంటి ఒక విద్యా కేంద్రం. అలాగే అందవు శిలాశాసనంలో శాతవాహనులు వాళ్ళకి సైమల్టేనియస్గా ఉన్నటువంటి రాజుల యొక్క ప్రస్తావన మనకు శాతవాహన ప్రస్తావన అందవు శిలాశాసన వివరాలు ఉన్నాయి. అలాగే మట్టివాడ శిలాశాసనం కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలపైన వసూలు చేయడం యొక్క పన్నుల యొక్క ప్రస్తావన ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, మట్టివాడ. మట్టివాడ కాస్త మెట్టెవాడగా మారింది. మెట్టెలు తయారు చేస్తారు కదా, అంటే వెండి వస్తువులు తయారు చేసేది మట్టివాడలో. ఇవాళ వరంగల్లో ఇప్పటికి కూడా మెట్టెవాడ లేదా మట్టివాడతో పిలువబడుతున్నటువంటి ప్లేసు కాకతీయుల కాలంలో ఒక పన్నుల యొక్క ప్రస్తావన మనము అనే అంశాలు చూడవచ్చు. అలాగే గ్రామ దానాల ప్రస్తావన మొగల్ చెరువు శిలాశాసనం ముదిగొండ చాళుక్యుల కాలంలో గ్రామాలని దానాలు చేసేటటువంటి అగ్రహారాలను దానం చేశారు. ఎవరికి దానం చేసేవాళ్ళు? బ్రాహ్మణులకు దానం చేయబడినట్టు గ్రామాల యొక్క ప్రస్తావన మొగల్ చెరువు శిలాశాసనంలో ఉన్నది. ఇట్లా మనము ఒక శిలాశాసనం యొక్క ప్రస్తావన మొత్తం శిలాశాసనాలన్నీ ఎవరు వేశారు, ఏ వంశకాలంలో వేయబడింది, దాంట్లో ఏమి రాయబడింది, ఏ భాషలో రాయబడింది, తెలుగులో రాశారా, సంస్కృతంలో రాశారా, ప్రాకృతం రాశారా, అలాగే బైలింగ్వెల్లో ఉన్నటువంటి శాసనాలు రాశారా అనే ఒక నేపథ్యంలో మొత్తం శాసనాలు చాలా ఇంపార్టెంటు. తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంటు, ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంటు. శాసనాలపైన క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు చేయబడతాయంటే 100% చేయబడదు ఖచ్చితంగా. అంటే ఒక శాసనాలపైన ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే ఇట్లా క్వశ్చన్ రావచ్చు. అంటే కాన్సెప్ట్ అడగవచ్చు, లేదా వంశం అడగవచ్చు, లేదా రాజు అడగవచ్చు. మట్టివాడ శిలాశాసనం ఎవరు వేశారు? కాకతీయ గణపతి దేవుని కాలంలో వేయబడినట్టు శిలాశాసనం. అట్లా కొన్ని రాజులు వేస్తారు. రాజులు వేసే శిలాశాసనం కొన్ని ఉంటే వాళ్ళకి అనుబంధ బంటులు వేసిన వాళ్ళు ఉంటారు, కొందరు సపరేట్ వ్యక్తులు వేసిన వాళ్ళు ఉండే సందర్భాలు కనబడతాయి. కాబట్టి శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఖచ్చితంగా చాప్టర్ మొదలు పెట్టగానే చూడాలి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. శాసనాల యొక్క ప్రస్తావన ఇట్లా మనము అంటే చదివేటప్పుడే ఎందుకు ముందుగా ఇవన్నీ చెప్తున్నాం, డైరెక్ట్ శాతవాహనులకి వెళ్ళి పాఠం మొదలు పెట్టవచ్చు కదా అంటే మొదలు పెడితే మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలని అర్థం కాదు.
పాఠం మొదలు పెట్టగానే మనం ఎట్లా ఏ కోణంలో చూడాలి, నీ కాన్సన్ట్రేషన్ పెంచాలంటే ఫస్ట్ ఏం చదవాలనే అంశం తెలవాలి. అది తెలియకుండా ఊగిన పాఠం చెప్పేస్తే వెళ్ళిపోతే కానీ కాన్సన్ట్రేషన్ కుదరదు. అందుకే మనం ఏరియాస్ని ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మనం అది గ్రాస్పింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శాసనాలు అట్లాగే మనకు తర్వాత కనుక మనం చూసే పాయింట్ కనుక చూస్తే తర్వాత గ్రంథాలు, రైటింగ్స్ చాలా ఇంపార్టెంట్. గ్రంథాలు, రైటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సాహిత్య గ్రంథాలు, ఈ గ్రంథాలు కూడా వివిధ రకాల భాషలలో ఉంటాయి. ఎవరు రాశారు అనేది ఉంటుంది. గుణాఢ్యుడు బృహత్ కథ, గుణాఢ్యుడు బృహత్ కథ అంటే ఒక గ్రంథానికి సంబంధించి ఒక రచయిత ఉండాలా, భాష ఉండాలా. ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే కొంతమంది రాజులు సాహిత్యకారులు. ఉదాహరణకు నీతిసారం ఎవరు రాశారు? ఎవరు? మొదటి రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథం రాసిండు. అమోఘ వర్షుడు ఏం రాసిండు? అమోఘ వర్షుడు, సంజన పలకలు, ఒక 2-3 గ్రంథాలు రాసిండు. అట్లా మనకు కవిరాజ మార్గం రాసిండు, సంజన పలకలు రాసిండు, ఇంకో గ్రంథం కూడా రాసిండు. అట్లా కవులై ఉండి సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు? గాథా సప్తశతి ఎవరు రాశారు? హలుడు రాశాడు. గాథా సప్త హలుడు రాశాడు. మరి గాథా సప్తశతి ఏ భాషలో రాయబడింది? మరాఠీ ప్రాకృతంలో రాయడు, ప్రాకృత భాష, కానీ మళ్ళీ మరాఠీ ప్రాకృత భాషలో రాయబడింది. అంటే ఒక్కొక్క చాప్టర్లో ఒక రాజు అనేటాడు గ్రంథాలు రాసినాడు ఒకడని దొరుకుతాడు మనకు. ఉదాహరణకు మనకు రేచర్ల పద్మనాయకుల కాలంలో సింగమనాయుడు రాసిన గ్రంథాలు ఏమున్నాయి? 3వ సింగమనాయుడు ఏ గ్రంథాలు రాసిండు? ఆ గ్రంథాల పేర్ల గురించి మనం రాసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. బ్రహ్మర పోతన్న ఏ గ్రంథాలు రాసిండు? బ్రహ్మర పోతన్న ఏ ఆస్థానంలో ఉన్నాడు? భాగవతంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? రామాయణం ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పండి? 7 భాగాలు చెప్పండి. రామాయణంలో భాగాలు. రామాయణం ఎవరి గురించి చెప్తుంది? రాముడు, సీత. రామాయణంలో రాముడు, సీత. రాముడు పుట్టాడు. రామాయణంలో కాండాలు ఏమున్నాయి? కాండాలు 7 కాండాలు ఉన్నాయి. ఒకటి రాముడు పుట్టాడు అంటే బాలకాండ. రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు, అయోధ్యకాండ. రాముడు సీతను అడవులో పంపిండు, ఏంటిది? అరణ్యకాండ. అలాగే అక్కడ ఏం జరిగింది? యుద్ధం జరుగుతుంది, ఏమంటాము? యుద్ధకాండ. అలాగే అక్కడ మనకు ఆంజనేయుడు ఏం చేస్తాడు? శ్రీలంకలో పోయి దాన్ని మొత్తం కూడా చేసి ఆగమాగం చేస్తాడు. దాన్ని ఏమంటున్నాము? కిష్కింధకాండ. అలాగే మరి ఇంకోటి ఏంటిది? లాస్ట్ది ఏమో 7వది ఏంటంటే ఇది లవకుశకాండ. ఇంకోటి రావాలి మనకు. చెప్తారు ఎవరైనా లైన్లో ఉన్నవాళ్ళు? సుందరాకాండ నేపథ్యాన్ని ఏమంటుంది? దాన్ని సుందరాకాండ. ఇంకోటి ఏంటంటే సుందరాకాండ వస్తుంది. మనకు తెలుగు గనక చేసిన వాళ్ళకు ఈ కాండాలలో ఏముంది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఈ కాండాలలో భాగాలు ఏంటి, అన్నీ మొత్తం కూడా వాళ్ళకి వస్తాయి. మనకు అవసరం లేదు. మనకేమైనా జస్ట్ క్రింది వాణిలో కాండం కానిది ఏంటి, కాండం అయినది ఏంటి, పురాణాలు ఎవరెవరు రాశారు, కాకతీయుల కాలంలో యొక్క ప్రస్తావన వస్తుంది. కాబట్టి గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ మనకు. వీళ్ళ కాలంలో కనుక చూస్తే కాకతీయుల కాలంలో వచ్చిన గ్రంథాలు ఇంకెవరి కాలం రావు. నీతిసారం ముక్తావళి ఎవరు రాశారు? బదన రాసిండు. నీతిసారం ముక్తావళి, నీతిసారం అనే 2 గ్రంథాలు కూడా పరిపాలన సంబంధించిన గ్రంథాలు. శివదేవయ్య ఏం రాసిండు? పురుషార్థసారం రాసిండు. శివదేవయ్య పురుషార్థసారం రాసిండు. మడిక సింగన సకల నీతి సమతం రాసిండు. ఈ 4 గ్రంథాలు ఏంటంటే కాకతీయుల కాలకు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి చెప్పబడుతున్నటువంటి.
ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారు, ఆ దాంట్లో ఉన్నటువంటి భాష ఏంటి, సంస్కృతంలో రాశారా లేదా తెలుగులో రాశారా లేదా ఉర్దూలో రాశారా. ఉర్దూ సాహిత్య గ్రంథాలు ఎవరి కాలంలో వస్తాయి, కుతుబ్ కాలంలో వస్తాయి. కుతుబ్ కాలంలో సాహిత్యం మీద క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ ఉంటుంది అంటే ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి కుతుబ్ కాలంలో. ఉదాహరణకు మనకు ఇబ్రహీం కుతుబ్ షా అన్నాడు. ఇబ్రహీం కుతుబ్ షా యొక్క సమావేశ మందిరాన్ని కవి సమావేశం ఆషిఖానా అని పిలిచారు. కవుల యొక్క మందిరాన్ని అంటే ఆషిఖానా అనే ఒక పిలిచే సందర్భాలు మనకు కనబడతాయి. కవితా గోష్ఠి ఆషిఖానా. అష్టదిగ్గజాలు ఎట్లయితే ఏ విధంగా అక్కడ ఉన్నారో ఈయన ఆషిఖానా. ఎందుకంటే ఈయన 7 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం తలదాచుకున్నాడు. తలదాచుకొని ముస్లిం అయినప్పటికీ అక్కడ సాహిత్య అభిమానం పెంచుకొని అదే సాహిత్యాన్ని ఇక్కడ సృష్టించుకొని తెలుగు కవులను ప్రోత్సహించి మల్కీబ రాముడిగా పిలువబడ్డ వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. కందుకూరు రుద్రకవి ఉన్నాడు. కందుకూరు రుద్రకవి ఏ గ్రంథాలు రాశాడంటే నిరంకుశోపాఖ్యానం రాశాడు. ఏం రాసిండు? నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం, జనార్దన నాస్తికం, గువ్వల్ల చిన్న శతకం. ఆయన ఎన్ని రాసి కవి ఎప్పుడు కూడా రాజుతో పాటు ఉన్న కారణంగా రెంటచింతల అనే ఒక గ్రామాన్ని కూడా అగ్రహారంగా దానంగా ఇచ్చాడు. కొంతమంది సైనికులు కూడా పుస్తకాలు రాశారు. రాసిన వాళ్ళు కనబడతారు. అలాంటి వాళ్ళు ఎవరుంటారు దాంట్లో? జయపసేన కాకతీయుల కాలంలో మనకు కనబడతాడు. దాంతోపాటుగా కుతుబ్ షాల కాలంలో కూడా మరొక సేనాని కనబడతాడు. ఎవరైనా అంటే మల్లారెడ్డి కూడా ఒక స్థానికంగా జమీందారుగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా షట్చక్రవర్తి, పద్మపురాణం, శివధర్మోదత్తం అలాంటి వాళ్ళు రాశారు. అంటే కొన్ని పర్సనాలిటీస్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చినప్పుడు దాని గురించి మనం కొంత డిస్కస్ చేయాలి. జస్ట్ గ్రంథం పేరు రాసి పక్కనే రాస్తే మర్చిపోతాం. అట్లా మర్చిపోకుండా ఉండాలంటే దానికి కొంచెమన్నా మన బ్యాక్గ్రౌండ్ని తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలంటే మన అకాడమిక్ పుస్తకాలలో, హిస్టరీ పుస్తకాలలో దొరకదు. ఏం చదవాలి? మళ్ళీ సాహిత్య పుస్తకాలు చదవాలి. తెలుగు నేపథ్యంలో, ఎంఏ తెలుగు నేపథ్యంలో కొంతమంది కవులు ప్రత్యేకంగా కొన్ని సాహిత్య పుస్తకాలు వేశారు. ఆ పుస్తకాలు చదివి మీ కొంత దాన్ని ఇంటర్లింక్లో దాంట్లో పరకాయ ప్రవేశం చేయగలిగితే మనకు గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను, ఫస్ట్ ఏమన్నాము? రాముడు పుట్టాడు, రాముడు రాజ్యానికి వచ్చిండు, రాముడు సీతను పంపించిండు, అక్కడ పోయినసరికి యుద్ధం జరిగింది, యుద్ధకాండ. అంటే ఇప్పుడు ఈ 4 ఇట్లా గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా. లేకుండా ఓన్లీ ఖండాల పేరు చెప్పినామనుకో గుర్తుంటుందా? గుర్తుండదు. అట్లా చివరికి పుట్టిన వాళ్ళు ఎవరు? లవకుశ పుట్టారు, సుందరకాండ ఉంది, కిష్కింధకాండ యుద్ధం అనే నేపథ్యంలో మనకు మొత్తంగా అడవి ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యాలు మొత్తంగా కనబడుతుంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ చూద్దాం. మొన్న క్వశ్చన్ అడిగారు, ఏమన్నారంటే ఈ పురాణాలు ఉన్నాయి కదా, ఆ పురాణాలలో ఒక కవి మనకు కనబడతాడు. ఆ కవి ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఉదాహరణకు భాస్కర్ రామాయణం ఎవరు రాశారన్నారు. భాస్కర్ రామాయణంలో వన్ ఆఫ్ ద భాగం పంచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. మోడి రుద్రదేవుడు నీతిసారం రాస్తే 2వ ప్రతాపరుద్రుడు భాస్కర్ రామాయణంలో ఆయన ప్రవేశం ఉన్నది. ఆయనకు ఆ కాండాలలో వన్ ఆఫ్ ద కాండం రాసాడు. ఆ భాస్కర్ రామాయణం 4 రాశారు. ఉలుక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, అయ్యలార్యుడు, అలాగే కుమార రుద్రదేవుడు అంటే అప్పటికి రాజ్యానికి రాకముందే ఈ యొక్క రామాయణంలో భాగం పంచుకున్నట్టు భాస్కర్ రామాయణంలో ఎవరు ఉన్నారు కింద వాళ్ళని చెప్పేసి మన గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళే ఒక ప్రయత్నం చేయాలా. గ్రంథాలు ఇవన్నీ క్వశ్చన్ల రూపంలో అంటే మనం పాఠం మొదలుపెట్టి ఈ కాన్సెప్ట్లలో మొత్తం చూసుకుంటాం. ముఖ్యంగా కుతుబ్ షాల కాలంలో, కాకతీయుల కాలంలో సాహిత్య రచన పెద్ద ఎత్తున కనబడుతుంది. మెగస్తనీస్ ఇండికా ఉన్నది. ఇండికా ఉంది. ఇండికా క్వశ్చన్ మనం డైరెక్ట్ క్వశ్చన్ ఇండికా ఎవరు రాశారని మెగస్తనీస్ ఎవరైనా చెప్తారు. కానీ ఇండికాలో ఏముందనే ఇంపార్టెంట్. ఇండికాలో మౌర్యుల యొక్క పరిపాలన ఉంది, మౌర్యుల యొక్క పట్టణ పరిపాలన ఉంది, మౌర్యుల యొక్క నగర నిర్మాణం ఉంది. దాంట్లో 7 అంశాలు ఉన్నాయి. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యక్రమాల యొక్క ప్రస్తావన ఉంటుంది. మౌర్యుల కాలంలో సైనిక వివరాలు ఉంటాయి. అంటే మెగస్తనీస్ ఇండికా రాశాడని అందరు చెప్తాం, కానీ దాంట్లో ఉన్నటువంటి 7 అంశాలు ఏమేమి అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేస్తాం. అట్లా సాహిత్య గ్రంథాలు ఫారినర్స్ రాసిన వాళ్ళు ఎవరు, ఫారినర్స్ వచ్చిన వాళ్ళు, ఇండియాకు వచ్చిన వాళ్ళు ఏ గ్రంథాలు రాశారని ఒక కాన్సెప్ట్ కూడా సపరేట్ ఒక పట్టిక రూపంలో మనం కనుక డిస్కస్ చేయగలిగితే సబ్జెక్టు పనికి గిరిపి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే డిఫరెంట్. ఇప్పుడు అంటే సాహిత్యం కోణాలు చూసినప్పుడు ఏం చేయాలా? కవులు రాసినటువంటి, సాధారణంగా కవులు రాసిన పుస్తకాలు ఏంటివి, రాజులు రాసినటువంటి పుస్తకాలు ఏంటివి, అలాగే విదేశీయులు రాసినటువంటి పుస్తకం, ఫారినర్స్ రాసినటువంటి పుస్తకాలు ఏంటి, ఈ 3 కోణాలలో డిఫరెంట్ యాంగిల్లో మనం చూసే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు దీన్ని రాసినప్పుడు భాష ఏంటి, ఏ భాషలో రాయబడింది, ఆ పుస్తకంలో ఏ వివరాలు ఉన్నాయి, భాష ఏంటి, పుస్తకంలో వివరాలు ఏంటివి, ఎవరు రాశారు
అనే డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఒక తెలంగాణ హిస్టరీలోనే మనకు 100 గ్రంథాల పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఒక 2 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. అందరికంటే పెంచుకోవడం ఇదే, బట్టి బట్టాల 4-5 సార్లు ఎక్కువ చదివితే మనకి ఏ బుక్ కూడా పోకపోతే ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సాహిత్య గ్రంథాలు అంటున్నాం. తర్వాత ఏంటంటే మస్ట్గా మనకు 2 క్వశ్చన్లు వచ్చేది ఏంటంటే నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్. నిర్మాణాలు అంటే దీంట్లో ఎక్కువగా మనకు ఏంటంటే మతపరమైన నిర్మాణాలే ఉంటాయి. ఏముంటాయి? మతపరమైన నిర్మాణాలు ఉంటాయి. మతపరమైన నిర్మాణాలు బాగా చూస్తాం. ముఖ్యంగా కుతుబ్షాల కాలంలో చార్మినారు, గోల్కొండ కోట, కుతుబ్షాహి టోమ్స్, హుస్సేన్ సాగర్. తర్వాత వీళ్ళ కాలంలో నిర్మించినటువంటి చర్చిలు. బ్రిటిష్ వాళ్ళు హైదరాబాదులో చాలా చర్చిలు కట్టారు. ఏ చర్చి ఎప్పుడు నిర్మించబడింది, ఏ చర్చి ఏ నేపథ్యంలో నిర్మించబడింది, రైల్వేల నిర్మాణాలు ఏంటి, ఇతర నిర్మాణాలు ఏంటివి, ఈ కాన్సెప్ట్లలో సంవత్సరాలు అంటే ఇక్కడ అడిగే కాన్సెప్ట్ ఏంటంటే 4 నిర్మాణాలు ఇచ్చి వాటిని వరుస క్రమంలో అమర్చమని చెప్తాడు. లేదా నిర్మాణం చేసిన వాడి యొక్క పేరు ఏందో క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. ఎవరు కట్టారు? కాకతీయులు ఎవరు కట్టారు? 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి. 4 టెంపుల్స్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఏమి ఇస్తామంటే 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడి. రామప్ప. ఏంటిది? రామప్ప అనే దానికి మనకు జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది మనకు దొరికింది. ఆ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ నేపథ్యంలో మనం దాదాపుగా ఒక 40 నిమిషాల క్లాస్ చెప్పాను. ఒక దీంట్లో నేపథ్యంలోనే ఒక 40 నిమిషాల క్లాస్ చెప్పాను. ఉన్నది యూట్యూబ్లో చాలా డీటెయిల్గా చెప్పాను. అట్లాగే మనకు స్వయంభూ ఆలయం, భద్రకాళి వాళ్ళు కట్టారు. మళ్ళీ అది తేడా వస్తుంది మళ్ళీ. అందుకే మీకు ఈజీగా గుర్తుపెట్ట కూడా క్వశ్చన్ వేయాలి కదా. అట్లా అందుకే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఏకి 3, బికి 2, సి 4, డికి 1. మరి ఇదే ఓరుగల్లు కోట అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మడిరుద్రదేవుడు రాడా? వస్తాడు కదా. రెండో పోలరాజు రాడా? వస్తాడు కదా. అట్లా కూడా వస్తాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్లు కనుక చూస్తే పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగిన నేపథ్యంలో గోల్కొండ కోట ఎవరు కట్టారు అన్నప్పుడు మనకు గణపతి దేవుని యొక్క ప్రస్తావన, అలాగే క్యాపిటల్ సిటీని కూడా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు వస్తాడు. ఇక్కడ స్వయంభూ ఆలయం ఉంది, సిద్ధేశ్వర ఆలయం ఉంది. అంటే కాకతీయుల కాలం నిర్మాణాలు కొంత తక్కువనే కనబడతాయి, కానీ కుతుబ్షాల కాలం నిర్మాణాలు ఎక్కువ ఉంటాయి. అసబ్జాయిల కాలంలో చాలా నిర్మాణాలు వస్తాయి. అసబ్జాయిల కాలంలో ఒక 30-40 నిర్మాణాలు చూసుకోవచ్చు. ఉదాహరణకు హైకోర్టు భవనం కూడా వన్ ఆఫ్ ద కన్స్ట్రక్షనే.
హైకోర్టు భవనం ఉంది కదా, హైకోర్టు భవనం ఉంది, ఉస్మానియా ఆసుపత్రి ఉంది, కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది, నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది. వీటిని ఏమంటాడు, సంవత్సరాలు అడగవచ్చు, లేదా వాటిని వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా రెండు డిఫరెంట్ యాంగిల్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు జతపరచమనే క్వశ్చన్ అడుగుతాడు. నిర్మాణాలు ఎక్కువగా మనకు ఎక్కువసార్లు కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్ ఏమిటంటే కుతుబుషాల కాలంలో నిర్మాణాలపైన మనకు చాలాసార్లు క్వశ్చన్లు వచ్చే సందర్భాన్ని మీరు చూసుకోవచ్చు. మన దారుల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇచ్చేసి దాని ఇయర్ వరుస క్రమంలో అమర్చమని క్వశ్చన్ అడిగారు. అలాంటి కొన్ని ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడే ఒక ప్రయత్నం జరుగుతుంది. నిర్మాణాలపైన ఖచ్చితంగా మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే ఒక 2 క్వశ్చన్లు గ్యారంటీగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాలు దాని తర్వాత మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే అంటే మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్తా ఉన్నాం. అలాగే నాణాలు, కాయిన్స్, నాణాలు వస్తాయి. క్వశ్చన్ వస్తారా? అది వస్తుందా? అలీసిక్క ఎవరి నాణం? అసబ్జాయిలది. హొన్ను ఎవరి నాణం? కుతుబ్షాయిలది. మాడలు ఎవరి నాణాలు? కాకతీయుల కాలంలో మాడలు లేదా నిష్క అన్న లేదా మాడలు అనే వస్తుంది. అలాగే 14 నాణాలు ఎవరు చేశారు? శాతవాహనుల కాలం. ఇది బేసిక్ క్వశ్చన్లు. కానీ మన క్వశ్చన్ ఏం అడిగినంటే ఏను గుర్తుతో నాణాలు ముద్రించిన రాజు పేరు ఏందని క్వశ్చన్ అడిగినాడు. అది ఏడ పుస్తకంలో ఇప్పటివరకు దొరకలేదు నాకు ఇంకా. అలాంటి కొన్ని డిఫరెంట్ యాంగిల్లో ఉన్నటువంటి నాణాల గురించి కూడా తెలుసుకోవాలి. 14 నాణాలు, అలాగే తమిళం ప్రాకృత భాష నాణాలు ఎవరు ముద్రించారు, అలాగే ఉజ్జయిని గుర్తుతో నాణాలు ఎవరు ముద్రించారు, ఓడ గుర్తుతో నాణాలు ఎవరు ముద్రించారు, ఇట్లా టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకు కనబడతాయి. బంగారు నాణాలు ఏమని పిలుస్తారు, వెండి నాణాలు ఏమని పిలుస్తారు, ఆ నాణాలు ఎక్కడ దొరికినాయి, ఆ టైప్ ఆఫ్ మొత్తం కూడా నాణాల యొక్క ప్రస్తావన మనకు వస్తుంది. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఖచ్చితంగా ఈ 5 పాయింట్లు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ మనకు సింపుల్గా ఉండి ఒకటే కాన్సెప్ట్లు అయిపోయేటటువంటి పదజాలం ఏముందో ఒకసారి మీరు చూడండి. రాజధానులు. ఏంటి సార్? రాజధానులు. క్వశ్చన్లు వస్తాయా? మ్యాచ్ ద ఫాలోయింగ్ దాంట్లో క్వశ్చన్స్ వస్తాయి. ఉదాహరణకు శాతవాహనుల రాజధానులు: మొట్టమొదటి రాజధాని కోటిలింగాల, రెండవ రాజధాని ప్రతిష్టానపురం, మూడవ రాజధాని ధాన్యాకటకం, నాలుగవ రాజధాని ఏంటిది? బళ్ళారి కేంద్రంగా చిట్ట మూడో పులామా అనేవాడు బళ్ళారి కేంద్రంగా పరిపాలన చేశాడు. ఈక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ. అందుకే ఈక్ష్వాకులను ఏమంటామంటే శ్రీపర్వతీయులు, అంటే శ్రీపర్వతం కేంద్రంగా పరిపాలన చేసిన వాళ్ళు వీళ్ళుగా పిలుస్తాం. అలాగే విష్ణుకుళ్ళ కాలంలో రాజధానులు ఏమున్నాయి? మన్ననూరుకి వెళ్ళి ప్రస్థానం మొదలుపెట్టి నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం కేంద్రంగా వాళ్ళు రాజధానిగా చేసుకొని తర్వాత కీసర కేంద్రంగా పరిపాలన చేసి చివరికి మళ్ళీ అమరావతి పోయి అమరావతి నుంచి దెందలూరు, ఎక్కడికి? దెందలూరు, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు వరకు వాళ్ళకి పరిపాలన కొనసాగింది విష్ణుకుండ్ల కాలంలో. వేములవాడ చాళుక్యుల యొక్క మొట్టమొదటి రాజధాని ఏంటని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఏంటి మొట్టమొదటి రాజధాని వేములవాడ చాళుక్యులది? వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏంటి? వేములవాడ చాళుక్యులు గంగాధర పట్టణమా, బోధన, వేములవాడనా? వేములవాడ చాళుక్యుల యొక్క తొలి రాజధాని ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది? బోధంటూ గంగాధరపట్టణం, గంగాధరపట్టణం నుంచి వేములవాడ. అలాగే మన భౌమిలో రాజధాని ఉంది. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు రాజధాని మొదలుపెట్టారు? గుల్బర్గా కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకొని బీదర్కు రాజధాని మార్చేశారు. అలాగే కుతుబ్షాయిలు ఉన్నారు. కుతుబ్షాయిలు గోల్కొండ కేంద్రంగా రాజధాని మొదలుపెట్టి హైదరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించుకున్నారు. అసబ్జాయిలు ఉన్నారు. ఔరంగాబాద్ కేంద్రంగా పరిపాలన మొదలుపెట్టి అక్కడి నుంచి హైదరాబాద్కి 1763లో రాజధాని క్యాపిటల్ సిటీ అనేది మార్చారు. అంటే ఒక చాప్టర్ రాగానే ఆ చాప్టర్కి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా దాదాపుగా మనం వితిన్ ద సెకండ్లలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ముస్నూరు నాయకరాజుల యొక్క రాజధాని ఏంటిది? ఇస్తే చెప్తాం ఎమ్మటే, ఆడ ఇచ్చేస్తే విడిపేస్తాం. ఏంటంటే రేకాపల్లి. ముస్నూరు నాయకరాజులు అనేవాళ్ళు రేకాపల్లి కేంద్రంగా పరిపాలన చేశారు. రేచర్ల పద్మనాయకులు ఎక్కడ? దేవరకొండ, రాచకొండ. దానికంటే ముందు ఆమనగల్లు.
ఆమనగల్లు కేంద్రంగా వాళ్ళు రాజధాని మొదలుపెట్టి ఆమనగల్లు నుంచి రాచకొండకు వచ్చి రాచకొండ నుంచి మరొక రాజధాని నిర్మించుకొని దేవరకొండను కూడా రాజధానిగా క్యాపిటల్ సిటీగా చేసుకున్నారు. కాబట్టి మొత్తం ఉన్న చాప్టర్లలో ఇట్లా నోటి మీద చెప్పే విధంగా రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ కూడా కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అది పెద్ద కష్టమైనటువంటి పాయింట్ ఏమీ కాదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ రిలీజియన్, అధికార మతం. అధికార మతం, మీ అధికార మతం ఏంటి చెప్పండి? మీరు హిందువులు, వైష్ణవులా శైవులా? వైష్ణవులా శైవులా? చెప్పలేరు, ఎందుకంటే మీరు శివాలయం పోతారు, రామాలయం పోతారు. మనం వైష్ణవుల శివులు అంటే ఏమి తెలియదు. అంటే కొన్ని కులాలు ఉంటాయి, ఆ కులాలు కనుక ప్రస్థాన చెప్తే వాళ్ళు శైవుల వైష్ణవుల చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గౌడ్స్ అనే కుటుంబం ఉంది. గౌడ్స్ అనే వాళ్ళు అంటే వైష్ణవుల శైవులు అంటే శైవిజానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే కంఠ మహేశ్వరుడు గౌడ్స్ యొక్క ప్రధానమైనటువంటి దేవుడు అంటే కంఠ మహేశ్వరుడు. కంఠ మహేశ్వరుడు అనే దేవుడు శివుడు. అట్లా ఒక్కొక్క వాళ్ళ యొక్క దేవుడు ఉంటారు. ఆ దేవుని బట్టి వాళ్ళు శైవుల వైష్ణవులు అనే కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మతాలు అన్నప్పుడు చాలా మతాలు వస్తాయి. మనం ప్రస్తుతంగా అంటే మనం అల్వార్లు నయనార్లు అనే కాన్సెప్ట్తో మనము శైవిజం వైష్ణవిజాన్ని చెప్తున్నాం. హిందూ మతం అంటున్నాం, క్రైస్తవ మతం అంటున్నాం, అలాగే మనం జైన మతం అంటున్నాం, బౌద్ధ మతం అంటున్నాం. ప్రతి మతంలో కూడా ఒక్కొక్క విభేదాలు వచ్చేసి మళ్ళీ విడిపోయిన సందర్భాలు మనకు కనబడతాయి. అధికార మతం ఏంది? శాతవాహనుల యొక్క అధికార మతం ఏంటి చెప్పండి? శాతవాహనుల యొక్క అధికార మతం. శాతవాహనుల యొక్క అధికార మతం. శాతవాహనుల అధికార మతం. అధికార మతం ఏ బౌద్ధ మతం. ఏంటిది? బౌద్ధ మతం. బి జైన మతం. జైన మతం. సి హైందవ మతం. హైందవ మతం. అలాగే డి క్రైస్తవ మతం. అమరావతి ఉలకాల రాజధాని. అమరావతి ఎవరికి రాజధాని? ధాన్యాకటకం ఎవరికి రాజధాని? శాతవాహనుల రాజధాని ధాన్యాకటకం. ధాన్యాకటకంలో ఏ మతం ఉంది? ధాన్యాకటకం అమరావతిలో ఏముంది? బౌద్ధ మతం ఉంది. నాగార్జునకొండలో ఏముంది? బౌద్ధ మతం. భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దగా బుద్ధిజాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చి బౌద్ధ మతానికి దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? శాతవాహనులే. అంటే దక్షిణ భారతదేశంలో అన్న నేను ఎవరు? శాతవాహనులు. మరి శాతవాహనులు అనేవాళ్ళు బౌద్ధ మతాన్ని అంత ప్రాచుర్యం చేసినప్పుడు అధికార మతం ఏముంటుంది? మరి ఏముంటుంది? బౌద్ధ మతం ఉంటుంది. బౌద్ధ మతం హిందూ మతం? ఎవ్వరు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాల. బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు శాతవాహనులు. కానీ వాళ్ళ అధికార అఫీషియల్ మాత్రం ఏంటంటే హైందవ మతం వాళ్ళ అఫీషియల్ కానీ బౌద్ధ మతం కాదు. అన్ని క్లాసులు చెప్పేసరికి మీకు ఏమైంది అనుకో డైలమాల పడిపోతుంది. బౌద్ధిజమా జైనిజం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కూడా అర్థం చేసుకోండి. హైందవ మతం. ఈక్షాకుల కాలంలో ఏ మతం ఉంది? హైందవ మతమే ఉంది. కానీ వీరపురుష దత్తుడు ఎవరైనా వీరపురుష దత్తుడి కాలంలో అధికార మతంగా ఏముందంటే మనకు బుద్ధిజాన్ని ఆయన స్వీకరించి బుద్ధిజాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చి దక్షిణాది అశోకుడిగా పిలువబడ్డ వ్యక్తి దక్షిణగాయగా ఎది పిలువబడిందంటే నాగార్జునకొండ పిలువబడింది. అట్లా అధికార మతం ఏముంది, అఫీషియల్ రిలీజియన్ ఏముందనే కాన్సెప్ట్తో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక మతం అనే కాన్సెప్ట్లలో మొత్తంగా అన్ని అంశాలు మనం చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోండి అధికార మతం. అలాగే అధికార భాష ఏంటిది? అధికార భాష. అధికార మతము అధికార భాష. శాతవాహనుల అధికార భాష ఏంటిది? ప్రాకృతం. కాకతీయుల అధికార భాష ఏంటిది? ప్రాకృతం. కుతుబ్షాల అధికార భాష ఏంటి? పర్షియనా ఉర్దూనా? అసబ్జాల అధికార భాష ఏంటిది? పర్షియా ఉన్నది. తర్వాత ఉర్దూకు మారినటువంటి సందర్భాలు కనబడతాయి. మరి వేములవాడ చాళుక్యుల యొక్క అధికార భాష ఏంటి? వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యుల యొక్క అధికార భాష. అధికార భాష లేదా వేములవాడ చాళుక్యుల యొక్క మాతృభాష. మాతృభాష ఏం భాష? ఏ తెలుగు, బి కన్నడం, సి సంస్కృతం, డి పాలి. చెప్పండి.
వేములవాడ చాళుక్యుల యొక్క మాతృభాష తెలుగు కదా. వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతాన్ని పరిపాలన చేసారు? వాళ్ళు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేసినప్పుడు అధికార భాష ఏముంటుందమ్మా? తెలుగు ఉంటుంది. మరి కన్నడం ఎట్టవుతుంది? అంటే ఇట్లా నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ వాళ్ళ అధికార మాతృభాష ఏంటంటే కన్నడమే. ఎందుకంటే వాళ్ళు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు సామంతులు. కానీ రాష్ట్రకూటుల యొక్క మాతృభాష ఏంటిది? కన్నడం. బాదామి చాళుక్యుల మాతృభాష ఏంటిది? బాదామి చాళుక్య మాతృభాష ఏంటిది? కన్నడం. కళ్యాణి చాళుక్యుల మాతృభాష ఏంటిది? కన్నడం. కానీ వీళ్ళందరి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే సంస్కృతం. అధికార భాష ఏంటంటే సంస్కృతం. అంటే దాదాపుగా మనకు అధికార భాషలు అనేవి ప్రాంతీయ భాషలు ఉండవండి. నేషనల్గా ఉపయోగించబడిన భాషలే మనకు అధికార భాషలుగా ఉంటాయి. ఉదాహరణకు బహుమనీయుల అధికార భాష పర్షియా, కుతుబ్-షాల అధికార భాష పర్షియా, అసబ్జాల అధికార భాష పర్షియా, ఢిల్లీ సుల్తాన్ల అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియా, మొఘల్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే పర్షియా. ఇట్లా మనకు నేషనల్ వైడ్ ఉన్న భాషలే మనకు అధికార భాషలు కొనసాగుతాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలా మనకు అధికార భాషల పైన మనకి గ్రిప్ ఉండాలా. ఒక 1 అవర్ క్లాస్ ఓన్లీ లాంగ్వేజెస్ పైన సందర్భం వచ్చినప్పుడు 1 గంట సేపు మీకు క్లాస్ చెప్తాను కాబట్టి దాని ద్వారా మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. రాజధానులు, అధికార భాష, అలాగే అధికారం సింబల్ ఏంటి? ఎంబ్లం, గుర్తు. దాన్ని ఏమంటాం? దాన్ని అధికార భాష, అధికార లాంఛనంగా పిలుస్తాం. అధికార లాంఛనం. అధికార లాంఛనం ఏంటి? లాంఛనం అంటే ఏంది? ఉదాహరణకు చూడండి, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఏమంటాం దాన్ని? విష్ణు యొక్క అవతారాలలో మనము పంది అవతారాన్ని ఏమంటాం? వరహ అవతారం. ఏమంటాం? వరహం. అలాగే సూర్యుడు, సింహం. అలాగే పంజా ఎత్తిన సింహం. అలాగే రోటి. ఇక్కడ చూడండి, శాతవాహనులు. ఏంటిది? శాతవాహనులు. కాకతీయులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు. అదేవిధంగా అసబ్జాయిలు. ఏంటివి అంటే రాజ లాంఛనాలండి. ఎక్కువగా మనకు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే మనకు సూర్యుడు అడిగారు, వరహం అడిగారు. వరహము కాకతీయులకు ఎందుకున్న సార్ వరహం అంటే కాన్సెప్ట్ ఏంటంటే బాదామి చాళుక్యుల యొక్క ఎంబ్లం ఏమిటంటే వరహమే, రాష్ట్రకూటుల యొక్క ఎంబ్లం ఏంటంటే వరహమే, కళ్యాణి చాళుక్యుల యొక్క ఎంబ్లం ఏంటంటే వరహమే. వాళ్ళ యొక్క సామంతులు కాబట్టి, కళ్యాణి చాళుక్యుల సామంతులు కాబట్టి కాకతీయుల యొక్క గుర్తు కూడా ఏముందంటే వరహం గుర్తుతోనే వాళ్ళు నాణాలు ముద్రించారు. అంటే ఈ సింబల్స్ ఎక్కడ కనబడతాయి మనకు అంటే నాణాల పైన సింబల్స్ రూపంలో కనబడతాయి. మనము నాణాలు ముద్రించేటప్పుడు సింబల్స్ కనబడతాయి. ఆ సింబల్స్ పైన ఈ రాజలాంఛనాల యొక్క ప్రస్తావన వస్తుంది. ఎప్పుడైనా అరుదైన సందర్భాల్లో మాత్రమే క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. లెంబ్లం, దీని ఏమంటామంటే ఎంబ్లం అని పిలుస్తాం, ఇంగ్లీష్ మీడియం అర్థం చేసుకోండి. వరహము, సూర్యుడు, సింహము, పంజా ఎత్తిన సింహం. మీరు ఇప్పుడు ఇక్కడ ఇది మన కీసర పోయినాం, కీసర పోతే ఒక ద్వార ప్రాంగణం వస్తుంది. ఆ ద్వార ప్రాంగణం పైన సింహం యొక్క గుర్తుంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఒక కాలు పైకెత్తినటువంటి పంజా ఎత్తిన సింహం అనేది మనకు కనబడుతుంది. అంటే ఎక్కడికి పోయినా టెంపుల్ పోతే ఇవన్నీ మీరు గుర్తించాలి. ఆ టెంపుల్ యొక్క ద్వార ప్రాంగణాలపైన వాటిపైన మనకి సింబల్స్ అనేవి మనకు చూపించే విధంగా కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. రాజ లాంఛనాలు, ఎంబ్లమ్స్ ఏంటనే నేపథ్యంలో కూడా ఇవన్నీ సింగిల్ వర్డ్ క్వశ్చన్సే, జతపరచడాల నేపథ్యంలో క్వశ్చన్ వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. రాజధానులు, అధికార మతం, అధికార భాష, అధికార లాంఛనం లాంటి అంశాలని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా రాజ్య భాగాలు అంటే కంప్లీట్గా
జియోగ్రఫికల్గా డివైడ్ ఎట్లా చేశారు, జియోగ్రఫికల్గా ఆ యొక్క స్టేట్ని ఏ విధంగా డివైడ్ చేశారనే కాన్సెప్ట్ మనం చూసి ఒక ప్రయత్నం చేయాలి. ఏంటి రాజ్య భాగాలు ఏంటి చెప్పండి సార్? ఏంటి రాజ్య భాగాలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రాజ్య భాగాలు చూడండి, శాతవాహనులు, కాకతీయులు, కుతుబుషాయిలు, ఆసఫ్ జాయిలు 4 ప్రధానమైన చాప్టర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి తరఫ్, ఏంటిది తరఫ్, 2 సుబ, 3 నాడు, 4 ఆహారం. A4 B3 C1 D2. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చూస్తే తరఫులు, జిల్లాలు, తాలూకాలు, గ్రామాలు, సుబాలు, జిల్లాలు, పరగణాలు, గ్రామాలు. దీన్ని మన తర్వాత కాలంలో తాలూకా అని కూడా మనం పిలిచాం. తాలూకా అన్నం. నాడులు, స్థలాలు, గ్రామాలు. ఆహారాలు, విషయాలు, గ్రామాలు. ఇక చూడండి, భుక్తి ఎవరి చెప్పండి? భుక్తి ఎవరి, ఏ రాజ్యాన్ని మనం భుక్తులుగా విభజన చేశారు? డివైడ్ టు భుక్తాస్. కొంత మీరు బేసిక్లోనే ఉన్నారు, చాలా కష్టం, ఇంకా బాగానే హార్డ్ వర్క్ చేయాలి. సార్ మీరు సీరియస్ ఆస్పిరెంట్ లేరు ఇలా. ఇవన్నీ బేసిక్సే నేను చెప్పి, ఎక్కడ డెప్త్ ఇంకా సబ్జెక్టులోకి ఏం వెళ్ళాల, బేసిక్సే కాబట్టి ఆ బేసిక్స్కి వెళ్ళకపోయారు. భుక్తులు అంటే ఎవరివి? గుప్తులవి. కొట్టం ఎవరు వస్తాయి? కొట్టం. కుర్రం ఎవరు వస్తాయి? చోళ కాలంలో వస్తుంది. కొట్టం, కుర్రం లాంటివి చోళ కాలంలో వస్తాయి. ఆహారాలు ఎవరు అంటే మౌర్యులవి. మౌర్యులకు సామంతులు ఎవరంటే శాతవాహనులు. కాబట్టి శాతవాహనులే కూడా మన ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజన చేసి ఒక ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఉంది భారతదేశం ఉంది. భారతదేశం ఎట్లా విభజించబడింది? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రం ఎట్లా విభజించబడింది? జిల్లాలు ఎట్లా ఉన్నాయి? మండలం ఎట్లా ఉంది? గ్రామాలు. అంటే మొత్తం భారతదేశం ఒకే విధంగా ఉందా? వేరే ఉంటుందా? ఎక్కడైనా జిల్లాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలే, దేశవ్యాప్తంగా అన్ని మండలాలే, దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలే. ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి? 132 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్ని మండలాలు ఉన్నాయి? 612 మండలాలు ఉన్నాయి. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 12,779 గ్రామాలు ఉన్నాయి. 10,000కు పైన రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇవి తెలంగాణ జాగ్రఫీలో చూస్తాం, తెలంగాణ ఎకానమీలో చూస్తాం. ఆ డాటా మొత్తం కూడా సేకరిస్తాం. అంటే ఇలాంటి మనం ఏం చేస్తామంటే ఇంటెన్సివ్ బ్యాచ్లో ఏం చేస్తామంటే ఇలాంటి ప్రాథమిక అంశాలు మీరు టార్గెట్ ఇస్తాం. ఆ ప్రాథమిక అంశాల మీద ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూపులు ఏర్పాటు చేసి క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేస్తాం, కొన్ని ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. అట్లా మనం ప్రాథమిక అంశాలు మొత్తం కూడా మైండ్లో ఉండే విధంగా చూసుకోవాలా. మన పాపులేషన్లో ఇట్లా తీసి అట్లా 8 క్వశ్చన్లు పడ్డాయి ఒకటే పేజీలోకి వెళ్ళి. పాపులేషన్ చాప్టర్ ఉందా? ఇప్పుడు ఉన్నది కదా. మన ఇట్లా ఒకటే పేజీలోకి వెళ్ళి 8 క్వశ్చన్లు పడినాయి. ఆ 8 క్వశ్చన్లు ఎవరు 4 క్వశ్చన్ల కంటే ఎక్కువ చేయాలా ఈ జనాభా పాపులేషన్ అనే టాపిక్స్. ఒకప్పుడు జాగ్రఫీలో భాగంగా మనం జనాభా అనే టాపిక్ చూసినాం, ఎకనామిక్స్లో జనాభా అనే టాపిక్ చూసినాం. కానీ ఈసారి అట్లా కాకుండా ఏం చేసిన వాడు సపరేటు డెమోగ్రఫీ,
ఇండియన్ ఎకానమీలో డెమోగ్రఫీ పెట్టిండు, తెలంగాణ ఎకానమీ డెమోగ్రఫీ పెట్టిండు. కాబట్టి తెలంగాణ ఈ జనాభా అనే టాపిక్స్ని బాగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఆ జనాభా టాపిక్ నేను కూడా చెప్పే ఒక ప్రయత్నం చేస్తా వీలైతే, ఎందుకంటే నాకు దాని మీద కొంచెం గ్రిప్ ఉన్నది. డిగ్రీలో జాగ్రఫీ కూడా ఉంది. ఒకవేళ సార్ చెప్పినాక కూడా అవసరమైతే నేను మళ్ళీ దాన్ని సపరేట్ దాన్ని ఎక్కడెక్కడ ఎగ్జామ్ పాయింట్లు ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్లో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ఇవేంటి సార్ ఇవన్నీ రాజ్యంలోని భాగాలు. అంటే ఒక కాన్సెప్ట్ చూసినప్పుడు ఏంటంటే రాజ్యంలోని భాగాలు. ఆహారాలపైన ఎవరుంటారు, విషయాలపైన విషయాధిపతులు, గ్రామాలపైన ఎవరుంటారంటే పటేల్ పట్వారు ఉంటారు. ఒకప్పుడు కులకర్ణి అనే పదంతో ఉపయోగించారు. ఇవన్నీ డిఫరెంట్ ఏ అధికారాన్ని ఏమని పిలిచారనే ఒక నేపథ్యంలో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇదొక కాన్సెప్టు. అట్లాగే మనకు ఓడరేవులు. ఏంటి సార్? ఓడరేవులు ఉదాహరణకు మనకు తూర్పు తీరం ఉంది, పశ్చిమ తీరం ఉంది. తూర్పు తీరంలో మనం కాకతీయుల కాలంలో మోటుపల్లి అనే రేవుపట్టణం చూసుకున్నాం. శాతవాహనుల కాలంలో మైసోలిపట్నం, మచిలీపట్నంకి వెళ్ళి మల్ల సెల్లాలని ఇది చేసినాం. బరుకచ్చం అనేటటువంటి భాగాన్ని అగ్రహారాన్ని దానంగా ఇచ్చే సందర్భాన్ని మనం చూస్తాం. అంటే పశ్చిమ తీరంలో ఏమున్నాయి, తూర్పు తీరంలో ఏమున్నాయి, ఓడరేవులు ఏమున్నాయి. అలాగే మన కుతుబ్షాల కాలంలో ప్రధానమైన ఓడరేవు ఏంటంటే మచిలీపట్నం. ఆ మచిలీపట్నంలో బ్రిటిష్ వాళ్లకు అనుమతులు ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అలాగే డచ్ వారికి అనుమతులు ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అలాగే పోర్చుగీస్ వారికి, ఫ్రెంచ్ వారికి అనుమతులు ఇచ్చింది ఎవరు అంటే ఎవరు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. మచిలీపట్నంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి సందర్భాలు కనిపిస్తుంది. అలాగే మనకు ముఖ్యంగా రేచర్ల పద్మనాయకుల కాలంలో ఉన్నటువంటి ఓడరేవు ఏంటి చెప్పండి. రేచర్ల పద్మనాయకుల కాలంలో వాడపల్లి అని కాదు, దాని పేరు ఏం పేరు అంటే ఓడపల్లి. ఓడలు ఆగేటటువంటి పల్లి ఓడపల్లి కాస్త ఎట్లా మారిందంటే వాడపల్లిగా మారిపోయింది. అంటే రేచర్ల పద్మనాయకుల కాలంలో ఇది గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్ అండి. ఈక్ష్వాకుల కాలంలో ఏమున్నాయి ఓడరేవులు, అలాగే విష్ణుకుల కాలంలో ఓడరేవులు ఏమున్నాయి. ఇట్లా మనం డిఫరెంట్గా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఓడరేవులు అంటే శాతవాహనుల కాలంలో ఏమున్నాయి. ఇండియా అయితే ఇంకా మనకు ఇబ్బంది పెట్టే విధంగా క్వశ్చన్లు వస్తాయి. ఇండియన్ హిస్టరీలో ఓడరేవుల గురించి తెలుసుకోవాలా, జియోగ్రఫీలో ఓడరేవులు తెలుసుకోవాలా, ప్రజెంట్ ఏ ఓడరేవులకి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, తూర్పు తీరంలో ఏమున్నాయి, పశ్చిమ తీరంలో ఏముంది, తూర్పు తీరం పొడవు ఎంత ఉంది, పశ్చిమ తీరం పొడవు ఎంత ఉంది, మొత్తం డీటెయిల్గా అనాలిసిస్గా మొత్తంగా మనం ఒక పాయింట్ తీసుకొని దాన్ని మొత్తంగా లింక్ చేసి ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇదొక కాన్సెప్ట్. ఓడరేవులు అనేవి సీ పోర్ట్స్, మెయిన్ సీ పోర్ట్స్ ఎట్లా ఉన్నాయనే కాన్సెప్ట్తో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా మరొక అంశం ఏందని చూస్తే సంస్థలు. ఏంటివి? సంస్థలు, స్థాపకులు. మనకు ముఖ్యంగా ఓన్లీ సంస్థలు, స్థాపకులు అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే అసభ్యాల కాలంలో మాత్రమే వస్తుంది. అసభ్యాల కాలంలో మాత్రమే ఎవరెవరు ఏ సంస్థలు. దళిత ఉద్యమ నాయకులు ఉన్నారు. ఆ దళిత ఉద్యమ నాయకులు ఏ సంస్థలు ఏర్పాటు చేశారు? మాన్య సంఘం ఎవరు ఏర్పాటు చేశారు? భాగ్యారెడ్డి వర్మ. అలాగే హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడ్డ వ్యక్తి ఎవరు, ఆయన ఏ సంస్థలు ఏర్పాటు చేసిండు, ఇలాంటి అంశాలు. ఆ సంస్థల పేర్లు ఒక దాదాపు ఒక 20-25 సంస్థల పేర్లు కనుక గుర్తుపెట్టుకుని తర్వాత మహిళల ఏర్పాటు సంస్థలు ఏంటి, ప్రభుత్వం ఏర్పాటు సంస్థలు ఏంటి, ఆ సంస్థల నేపథ్యంలో మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకో సంస్థలు, స్థాపకులు. అలాగే పత్రికలు, స్థాపకులు. ఏంటివి? పత్రికలు, స్థాపకులు. గోల్కొండ పత్రిక ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి. దాంతోపాటుగా మనకు వేరు వ్యక్తులు ఏ పత్రికలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పత్రికలు ఏమున్నాయి, తెలంగాణ హిస్టరీలో పత్రికలు ఏమున్నాయి, ఇండియన్ హిస్టరీలో పత్రికలు ఏమున్నాయి. అన్ని పత్రికలు ఒక దగ్గర కనుక మనం చేసుకొని ఆ పత్రిక ఏర్పాటు నేపథ్యం ఏంటి, ఆ పత్రిక ఏ భాషలో వచ్చింది, ఆ పత్రిక ఎవరికి వ్యతిరేకంగా పనిచేసింది, ఆ పత్రికలు వచ్చిన కథనాలు ఏంటి, ఆ నేపథ్యంలో మొత్తం పత్రికలు, స్థాపకుల నేపథ్యంలో మరో కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి. అలాగే గ్రంథాలయాలు, స్థాపకులు. ఏంటివి? గ్రంథాలయాలు, స్థాపకులు. గ్రంథాలయాలు, స్థాపకులు. గ్రంథాలయాలు, స్థాపకులు. ఎన్ని గ్రంథాలయాలు వస్తాయి? ఒక 20 గ్రంథాలు వస్తాయి. ఆ 20 గ్రంథాలు ఖచ్చితంగా మనము బట్టి ఒక ప్రయత్నం చేయాలి. బట్టి పట్టడం ఏంటంటే మళ్ళీ చదవడమే. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఆది హిందూ గ్రంథాలయం. ఆది హిందూ గ్రంథాలయం. వేమనాంధ్ర భాషా నిలయం.
వేమనాంధ్ర భాషా నిలయం. వేమనాంధ్ర భాషా నిలయం. రాజరాజ నరేంద్ర భాషా నిలయం. భాషా నిలయం. అలాగే రైతు గ్రంథాలయము. అలాగే రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. ఈ క్వశ్చన్ని ఇట్లా కూడా అడగవచ్చు. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తే మీకు సబ్జెక్టులో దమ్మున్నట్లు లెక్క. లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి చూద్దాం ఒకసారి. ఆది హిందూ గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటైంది? 1926. వేమనాంధ్ర భాషా నిలయం 1923. రాజరాజేంద్ర భాషా నిలయం 4. రైతు గ్రంథాలయం 1941. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం 1918. అంటే వరుస క్రమంలో పెట్టడం. వరుస క్రమంలో పెట్టాలంటే ఫస్ట్ అన్నిట్లో ఏమొస్తుంది? ఫస్ట్ డి వస్తుంది, సి వస్తుంది. ఫస్ట్ సి, తర్వాత సి, డి, తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఫైనల్గా రైతు గ్రంథాలయం వస్తుంది. ఇప్పుడు ఇదే క్వశ్చను మళ్ళీ ఇక్కడ చూడండి. రావి నారాయణ రెడ్డి, సూరవరం ప్రతాపరెడ్డి, అదే మాదిరిగా బిఎస్ వెంకట్రావు, అలాగే కేవి రంగారెడ్డి. ఇంకోటి ఏం పెడదాం? ఇంకోటి కొమ్మర్రాజు లక్ష్మణరావు. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ఎవరు ఏర్పాటు చేశారనేది ఒకటైతే, రెండవది ఎప్పుడు ఏర్పాటు చేశారనేది రెండో కాన్సెప్ట్ చూసుకోవాలి. ఈ రెండు కాన్సెప్ట్లతోనే మనకు క్వశ్చన్లు వస్తాయి. జతపరచడం అనే క్వశ్చను మీరు నేనేమంటున్నంటే, మీకు రేపు వీలైతే ప్రీవియస్ పేపర్లన్నీ ఒక్కసారి చూడండి. ప్రీవియస్ పేపర్లన్నీ ఒక్కసారి కనుక మీరు చూస్తే తెలంగాణిస్ట్ మీరు కాన్సన్ట్రేషన్తో సబ్జెక్ట్ వింటారు. కాబట్టి 1-2 రోజుల పాటు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే, ప్రీవియస్ పేపర్లు అనేవి ఖచ్చితంగా చూడండి. నేను ఏ టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ ఎగ్జామ్ పెడతా. తెలంగాణిస్ట్ పైన మీకు ఫస్ట్ ఒక 50 క్వశ్చన్లు ఇస్తా. మీరు ఎన్ని క్వశ్చన్లు చేస్తారో చూస్తా. ఫస్ట్ ఓవరాల్గా ఒక 50 క్వశ్చన్లు ఎగ్జామ్ పెడతా. ఆ ఎగ్జామ్లో మీరు ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతారనే చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది నా చేతిలో ఉంది కాబట్టి నైట్ కూర్చున్నా కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అయిపోతాయి కాబట్టి కాన్సెప్ట్ లేదు. కాబట్టి ఇక్కడ నా సబ్జెక్టులో మాత్రం మీరు దాదాపుగా 95% చేసే విధంగా తయారు కావాలా. ఇది ఒక్కటి కరెక్ట్ చేసి మిగతాది కొంచెం వెనకబడ్డా కూడా ఖచ్చితంగా మీరు ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నటువంటి సందర్భాలు. గ్రంథాలయాలు స్థాపకులు, పత్రికలు స్థాపకులు, సంస్థలు స్థాపకులు. ఎన్ని వచ్చినాయి? 14 అంశాలు వచ్చినాయి. అట్లాగే ముఖ్యమైన యుద్ధాలు. తెలంగాణిస్టులో యుద్ధాలు తక్కువ అండి. ఇండియనిస్టులో యుద్ధాలు ఎక్కువ. ముఖ్యమైన యుద్ధాలు ఇక్కడ మనకు ప్రధానంగా ముత్తుకూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? గణపతి దేవుడు పాండ్యుల మధ్య జరిగింది. జటావర్య సుందర పాండ్యుడు. అంటే గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ఒకే ఒక యుద్ధం ముత్తుకూరు యుద్ధం.
అలాగే మనకు త్రిపురాంతక యుద్ధం ఉంది. త్రిపురాంతక యుద్ధంలో ఎవరెవరి మధ్య జరిగింది? రాణి రుద్రమాదేవి మరణం సంభవించిన ఒక యుద్ధం ఏంటంటే త్రిపురాంతక యుద్ధం. అలాగే జోగల్ తంబి యుద్ధం, గౌతమిపుత్ర శాతకర్ణి ఇద్దరి మధ్య జరిగింది. ఆ నేపథ్యంలోనే రీప్రింటెడ్ కాయిన్స్ రావడానికి గల కారణం ఏంటంటే జోగల్ తంబి యుద్ధం, ఇలాంటి యుద్ధాలు. అలాగే అసబ్జాయిల కాలంలో ఉన్న యుద్ధాల గురించి భోపాల్ యుద్ధం. అసబ్జాయి సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం ఏంటి? అసబ్జాయిల సామ్రాజ్య స్థాపనకు కారణమైనటువంటి మొట్టమొదటి యుద్ధాలన్నీ కూడా ఒక దగ్గర మనము చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఏ యుద్ధం చెప్పండి? షక్కర్ఖేడ యుద్ధం. ముబారిజ్ ఖాన్ని చంపేసి అధికారంలోకి వచ్చాడు. పాల్కేడ్ యుద్ధం, సూరత్ యుద్ధం, భోపాల్ యుద్ధం, ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వారు, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం, మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి సంబంధం కలిగినటువంటి యుద్ధాల నేపథ్యంలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. షక్కర్ఖేడ యుద్ధం. ఓకే, ఇలాంటి అంశాలు మొత్తం కూడా చూసుకోవాలా, ముఖ్యమైన యుద్ధాలు. దాంతోపాటుగా తర్వాత ఇవి ఇంతవరకు బేసిక్ కాన్సెప్ట్లలో మనకు కనబడతాయి. దాంతోపాటు మనము ఇంకా ఎన్ని అంశాలు వచ్చినాయి? 15 అంశాలు వచ్చినాయి. చూడండి ఇక్కడ. తర్వాత 16 రాజకీయ అంశాలు. ఈ రాజకీయ అంశాలలో మనం ఏం చూస్తామంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి చూస్తాం, కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన మనం చూస్తాం. అలాగే మొదటి శాతకర్ణి ఏం చేసిండు, రెండవ శాతకర్ణి ఏం చేసిండు, అలాగే 27వ రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏం జరిగింది, ఆ నేపథ్యంలో రాజకీయ అంశాలంటే రాజుల గురించి. ఒకప్పుడు మనం ప్రధానంగా ఈ చాప్టర్లు మనం చదివేవాళ్ళం, పొలిటికల్ హిస్టరీ బాగా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళం. కానీ పొలిటికల్ హిస్టరీ కంటే మనం ముందుగాల ఏ అంశాలంటే ఇవి చూడాలి. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము? శాసనాలు, గ్రంథాలు, నిర్మాణాలు, ఈ యొక్క ఏరియాస్ని కనుక మనం బాగా చూసుకుంటే సాహిత్య గ్రంథాల గురించి చూస్తే కల్చర్ నేపథ్యంలో క్వశ్చన్లు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే పొలిటికల్ హిస్టరీ మీద క్వశ్చన్లు పడితే వాళ్ళ పొలిటికల్ హిస్టరీ మీద క్వశ్చన్లు పడకుండా రాజకీయ అంశాలపైన తక్కువ పడుతున్నాయి. కల్చర్ నేపథ్యంలో క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పరిపాలన అంశాలు. ఏంటివి? పరిపాలన అంశాలు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, ఏ అధికారిని ఏమని పిలుస్తారు, ఏ మంత్రి పదవి ఎట్లా ఉంటుంది, ఆ నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పదజాలం ఏంటి, అధికారుల యొక్క పేర్లు ఏంటి. మనకు బాగా కన్ఫ్యూజ్ చేసే అంశం ఏంటంటే ఇక్కడ అధికారుల పేర్లే మనకి ఇంపార్టెంట్. ఏంటివి? అధికారుల యొక్క పేర్లు మనకు చాలా ఇంపార్టెంట్. అవి చూసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ 4 అంశాలు ఏంటివి? శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్షాయిలు, అసబ్జాయిలు. అయ్యగాండ్రు యొక్క పేర్లు ఏంది, ఆ 12 మంది పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా. అట్లాగే నాడులపైన అధికారులు ఎవరున్నారు, స్థలాలపైన అధికారులు ఎవరున్నారు, యువరాజును ఏమని పిలిచారు, యువరాజు కట్టే పన్నేంటి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్లో బాగా వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా 18 ఆర్థిక అంశాలు. ఏంటివి? ఆర్థిక అంశాలలో ప్రధానంగా మనం చూసేందంటే పన్నులు చూస్తాం. కరుకర ఏమంటాము? కరుకర అంటే వృత్తి పన్ను. శ్రేణి వ్యవస్థ ఉంది. ఏముంది? శ్రేణి వ్యవస్థ. ఆ శ్రేణి వ్యవస్థలో 18 రకాల శ్రేణులు ఉంటే ఆ 18 రకాల శ్రేణులే శాతవాహనుల కాలంలో మొత్తంగా వ్యాపారం చేశారు. సార్ధవాహుడు విదేశీ వ్యాపారం చేసే వాళ్ళు ఏమంటే సార్ధవాహులను పిలిచారు. ఆ పన్నులు వసూలు అధికారులు ఆ యొక్క పేర్లు కూడా మొత్తంగా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఇప్పుడు ఏమంటున్నావు వీళ్ళని? పరిందర వారములు ఏమంటాం? పరిందర వారు రాజు యొక్క అంతరంగిక అధికారులుగా మనం పిలిచే ప్రయత్నం చేస్తాం. రజ్జగాకుడు భూమిని సర్వే చేసే అధికారిని ఏమంటుంటే రజ్జగాకుడు అంటాం. అలాంటి పదజాలాలు మొత్తంగా ఆర్థిక అంశాల నేపథ్యంలో వస్తాయి కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆర్థిక అంశాలు మొత్తంగా మన వృత్తి పన్నుని కరకర అంటున్నాం, ఉదగే యంత్రం భూమిని దున్నే యంత్రం పిలుస్తున్నాం. అలాంటి కొన్ని పదజాలం, చరిత్ర పదజాలం ఉంటుందా? చరిత్ర పదజాలం ఉంటుందా? ఖచ్చితంగా మనకు 2 క్వశ్చన్లు వస్తాయి. ఉదాహరణ చూడండి, పంచమార్కుడు కాయిన్స్ ఒక కొత్త పదం. ఏంటివి? రాగి, తగరం, సీసం. రాగి, తగరం, సీసం 3 కలిపినటువంటి నాణాలను ఏమంటామంటే పంచమార్కుడు కాయిన్స్, 14 నాణాలు అంటాం. న్యూస్మటిక్స్ ఏమంటాం? నాణాల అధ్యయనాన్ని ఏమంటామంటే న్యూస్మటిక్స్ అంటాం. స్కందవారం తాత్కాలిక
సైనిక శిబిరాన్ని స్కందవారం అని పిలుస్తూ ఉన్నాం. నిగమ సభలు, పట్టణ సంస్థలు నిగమ సభలు అని పిలుస్తున్నాం. కటకం శాశ్వత సైనిక కారాగారం. అలాగే శాసనాలను ఎపిగ్రఫీ అని పిలుస్తున్నాం. సార్ధవావులు అంటే విదేశీ వ్యాపారం చేసేవారు. రజ్జగాగుడు అంటే భూమిని సర్వే చేసే అధికారి. ఇట్లా మనకు ఒక్కొక్క చాప్టర్లలో కొన్ని పదజాలం వస్తుంది. ఆ పదజాలం మొత్తం ఒక దగ్గర రాసుకుని ఆల్రెడీ అన్ని వీడియోలు ఉన్నాయి. మనం ఎన్ని ప్రయోగాలు చేసిన నేను ఎన్ని ప్రయోగాలు చేసినా కాబట్టే అశోక్ సార్ దగ్గర ఈ క్లాసెస్ అనేవి ఎక్కడ ఏ సబ్జెక్టు యాడ కోచింగ్ తీసుకున్నా నా దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ నా క్లాసెస్ తీసుకుంటారు. నేను తెలంగాణ హిస్టరీ ఎక్కువ పైసలు ఏం పెట్టాల, ₹1 1,00,000 మందికి పైగా మొత్తం కోర్సు ఇచ్చాను. ఈ ₹1 కోర్సు తెలంగాణ హిస్టరీ అయితే దాదాపు ఎప్పుడు ఫ్రీనే పెడతా. ఇప్పుడు 500 పెట్టాను. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఎప్పుడు ఫ్రీనే ఉండేది. 550 గంటల క్లాస్ ఎప్పుడైనా ఫ్రీగానే ఇస్తాను. ఎందుకు ఇచ్చానంటే యాప్ డౌన్లోడ్స్ వాడు ఎప్పుడు కూడా ఆడబెడతాను. ₹1 అయిపోగా నెలలో ఇస్తాం. మళ్ళీ అయిపోగా మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఉంటాడు. అంటే మన యాప్లో పిల్లగాడు ఎప్పుడు అంటే మనకు ఆడ కూర్చోవాలి, బయటికి పోకుండా ఉండాలా. తర్వాత ఏదో కొత్త కోర్సు పెడతా, ఆ కొత్త కోర్సు పెట్టేటప్పుడు మళ్ళీ చూసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అట్లా ₹1 దాదాపు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫ్రీగా ఇచ్చినటువంటి కోర్సు ఏంటంటే తెలంగాణ హిస్టరీ. ఆ తెలంగాణ హిస్టరీ చరిత్ర పదజాలం కూడా సపరేట్ ఒక వీడియో చేసి పెట్టాను. అక్కడ చరిత్ర పదజాలం చాలా ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో అధికారుల పేర్లు వస్తాయి, కుతుబ్షాల కాలంలో అధికారుల పేర్లు వస్తాయి, అసబ్జాల కాలంలో అధికారుల పేర్లు వస్తాయి, ఈ ఇంతకుముందు ఆహారాల విషయాలు వస్తాయి. ఇలాంటి మొత్తంగా టర్మినాలజీ నేపథ్యంలో చరిత్ర పదజాలం చూస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు మరొక అంశం ఏంటంటే చూసే కాన్సెప్టు మతం. అంటే అధికార మతం వేరు, మతం వేరు. ఈ మతం అనే కోణంలో ఎక్కడ ఏ చాప్టర్ వచ్చినా అన్ని మతాల యొక్క ప్రస్తావన వస్తుంది. ఉదాహరణకు తొలి కాకతీయులు ఏ మతాన్ని అనుసరించారు? జైన మతం. తొలి కాకతీయులు జైన మతం. మలికాకతీయులు ఏంటిది? హిందూ మతం. హిందూ మతంలో ఏ మతము? శైవిజాన్ని, శైవ మతాన్ని అనుసరించారు. శైవిజంలో ఏమి మతాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? శైవిజంలో భాగాలు ఏంటి? హిందూయిజంలో భాగాలు ఏంటి? మనకు బుద్ధిజంలో ఉంది. బుద్ధిజంలో ఏమని పిలుస్తాం వాళ్ళని? హీనాయానము, మహాయానం. మరి శాతవాహనుల కాలం ఏ మతం ఉంది? మహాయానం ఉంది. హీనాయానం లేదు, మహాయానం ఉంది. హీనాయానం యొక్క ప్రస్తావన ఏంది? మహాయానం యొక్క ప్రస్తావన ఏంది? శ్వేతంబర్లు అంటే ఎవరు? ద్విగంబర్లు అంటే ఎవరు? వైష్ణవులు అంటే ఎవరు? శైవులు అంటే ఎవరు? ప్రతి మతంలో విభాగాలు ఉన్నాయి. ఏ మతాన్ని అనుసరించాలి లాంటి టోటల్ అంశాల యొక్క ప్రస్తావన గురించి మొత్తంగా మనకు వస్తాయి కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 20వ అంశం ఏంటంటే మతం, రిలీజియన్ యొక్క ప్రస్తావన గురించి మొత్తంగా మనం చూస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. ఇదంతా వీటితో పాటుగా బేసిక్ క్వశ్చన్స్ ఇంకొక 7 అంశాలు ఉన్నాయి. ఆ 7 అంశాలు ఒకసారి చూద్దాం. అన్నీ కూడా ఏమొచ్చింది చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి. కాలక్రమ పట్టిక, క్రోనాలజీ, ఇన్స్క్రిప్షన్స్, అలాగే రైటింగ్స్, గ్రంథాలు, నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. నాణాలు ఏమి ఉన్నాయండి, కాయిన్స్, అలాగే క్యాపిటల్ సిటీస్ ఏంటి, అలాగే అధికార మతం, అఫీషియల్ రిలీజియన్, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్, అలాగే అఫీషియల్ సింబల్, అలాగే రాజ్య భాగాలు, ఓడరేవులు, దాంతోపాటు సంస్థలు స్థాపకులు, పత్రికలు స్థాపకులు, గ్రంథాలయాలు స్థాపకులు, ముఖ్యమైనటువంటి యుద్ధాల యొక్క ప్రస్తావన ఇండియన్ హిస్టరీలో బాగా డెప్త్గా మనం చూసే ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటు రాజకీయ అంశాలు, మొత్తంగా రాజుల యొక్క మన చరిత్ర ఏంటో మనం చూసే ప్రయత్నం చేయాలి. పరిపాలన అంశాలు, ఆర్థిక అంశాలు, చరిత్ర పదజాలం, మతం. వీటితో పాటుగా మనం చూసేటప్పుడు మరొక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి మూల పురుషుడు ఉంటాడు. ఎవరుంటారు? మూల పురుషుడు. దాంతోపాటుగా రాజ్యస్థాపకుడు ఉంటాడు. ఎవరు? రాజ్యస్థాపకుడు, వంశస్థాపకుడు ఉంటాడు. వంశస్థాపకుడు, అలాగే రాజ్యస్థాపకుడు, అలాగే గొప్పవాడు, ఎవరు? ఇంకోటి ఏంటి? రాజ్యస్థాపకుడు, స్వతంత్ర రాజ్యస్థాపకుడు, అలాగే గొప్పవాడు, చివరివాడు, అలాగే రాజుల వరుస క్రమం.
రాజుల వర్షక్రమం. ఇట్లా ఒక చాప్టర్ మొదలు పెట్టగానే ఒకే చాప్టర్లో 27 అంశాలు వస్తాయి. అన్ని చాప్టర్లు కలిపి 27 అంశాలు చెప్తలే నేను. ఒక శాతవాహనం తీసుకుంటే 27 అంశాలు రావాలా, ఒక కాకతీయులు తీసుకుంటే 27 అంశాలు 27 కోణాలు చదవాలా, ఒక అసభ్యాలు తీసుకుంటే 27 కోణాలు చదవాలి. ఒక టాపిక్ని ఇన్ని రకాలు డివైడ్ చేసుకోవాలా. ఇన్ని రకాలు డివైడ్ చేసుకొని చదివితే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్వశ్చన్లు కూడా అవే వస్తాయి, అవే ఆన్సర్లు వస్తాయి. ఉదాహరణకు దీన్ని చెప్పండి, కాకతీయులకు సంబంధించి దీన్ని రాదని చెప్పండి. మూల పురుషుడు ఎవరు? ఎవరు? వెన్నమాత్యుడు. ఎవరు? వెన్నమాత్యుడు. వెన్నమాత్యుడు. వంశస్థాపకుడు గుండ్యన, కాకర్త్య గుండ్యన. రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు. అలాగే సొంత రాజ్యస్థాపకుడు మొదటి రుద్రదేవుడు. అలాగే గొప్పవాడు గణపతి దేవుడు. చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇప్పుడు చెప్పినట్టు రాజుల వరుసక్రమం అంటే తొలి కాకతీయులు, మలి కాకతీయులు. తొలి కాకతీయుల యొక్క టైం పీరియడ్ తెలవాలా, మలి కాకతీయుల యొక్క టైం పీరియడ్ తెలవాలా. రెండు టైం పీరియడ్ తెలుస్తాయి. అట్లాగే కుతుబుషాయులు, అసబ్జాయులు, కాకతీయులు మొత్తంగా ఏ రాజులైన వరుసక్రమాన్ని మొత్తంగా నోటికి చెప్పాల్సిన అవసరం పెద్ద గొప్ప ఏముండదు. అలాగే టర్మినాలలో సప్త సంతానం అంటాం. ఆ సప్త సంతానంలో ఏమేమి పదజాలం వచ్చింది, సప్తంగాలంటే పదజాలం ఏంటి, ఆ డిఫరెంట్ అధికారుల యొక్క పేర్లు ఏంది, మొత్తంగా 27 కోణాలలో మనము హిస్టరీ అనే కాన్సెప్ట్ని చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా తెలంగాణ హిస్టరీ చూస్తాం. రేపటి తెలంగాణ హిస్టరీ అనే కాన్సెప్ట్ని చూద్దాం. కొంత పీపీటీతోని కొన్ని అంశాలు కూడా ఈజీ గుర్తుంటట్టు మైండ్లో ఉండే విధంగా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది టోటల్గా ఉన్నటువంటి 27 అంశాలలో రాజుల వరుస క్రమం వరకు 27 అంశాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు.